వాడు ఇంకా లేవలేదా? కాసేపు అయ్యాక వాడే లేస్తాడులేండి. అలా చేసే వాడిని ఇలా తయారు చేసావు. అవును, మొత్తం నేనే చేశాను, మీరేమీ చేయలేదు. చేశాను. నేనేదైనా తప్పు చేశానంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడమే. ఇది మరీ బాగుంది. అక్కడికి నేను ఒక్కదాన్నే మీ వెంటపడి పెళ్లి చేసుకున్నట్టు. అప్పుడు అలా వెంటపడ్డాను కాబట్టే ఇదిగో ఇలా ఇప్పుడు బాధపడుతున్నాను. ఇక్కడ ఇంత జరుగుతున్నా చలనం లేకుండా ఎలా పడుకున్నాడో చూడు వెధవా. వాడేమీ పని పాట లేకుండా లేడండి. వాడి పని వాడు చక్కగా చేసుకుంటున్నాడు. చేసుకుంటున్నాడు. అప్పుడు చదువుకునే టైంలో ఏమో అమ్మాయిల చుట్టూ తిరిగి సైట్ కొట్టాడు. ఇప్పుడేమో 10-25కి అందరికీ ఫోటోలు కొడుతున్నాడు. పనికి మాలిన ఎదవ. మళ్ళీ వాడికి నువ్వు సపోర్టు. ఇదిగో చూడు, దారి తప్పుతున్న యువత. ఇక్కడ దారి తప్పింది, ఇక్కడ దారి తప్పింది. ఎన్నిసార్లు అని చెప్పాలి, ఎన్ని రోజులు అని చెప్పాలి? సంవత్సరాల బట్టి నేను చెప్తూనే ఉన్నా, వాడు వింటున్నట్టే ఉన్నాడు, కానీ మారతలేడు. మళ్ళీ ఏదో చేసినట్టు పెద్ద ఇదైతాడు. తిట్టడం స్టార్ట్ చేసి గంట అయింది ఎదవ. టైం 8 అవుతోంది. అరే దున్నపోతులాగా ముడుచుకొని ఎలా పడుకున్నాడో చూడు. అన్నా పొద్దున్నే ఫొటోస్ డెలివరీ చేయాలన్నా, మర్చిపోకు. ఏ పని చేయకపోతే ఖాళీగా ఉంటున్నావు అంటారు. ఏదైనా చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తుంటే వాడిని చూడు ఎంత సంపాదిస్తున్నాడో అని కంపేర్ చేస్తారు. ఇది అందరి లైఫ్లో జరిగేదే అనుకోండి. నా పేరు అరుణ్ భరద్వాజ్. మా నాన్నను ముద్దుగా ఎదవా అని పిలుస్తాడు. ఇంకా నా గురించి చెప్పాలంటే ప్రేమ 2 అక్షరాలే. ఆ 2 అక్షరాలకి మన ఇద్దరం కలిసి ఊపిరి పీల్చుకునేలా చేయాలి. నాకు ప్రేమను పరిచయం చేసిన నీకు ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఐ లవ్ యూ. మ్యారేజెస్ ఈ రోజుల్లో అబ్బాయిలే నవీరా 2 తంతే మాట వింటున్నారు. అమ్మాయిలు అలా లేరు. ఇక అది చేసిన గొడవకి దాన్ని పెళ్లి కొప్పుకోవాల్సి వచ్చిందిరా. అబ్బాయికి సొంత ఇల్లుందంటున్నారు, మంచి ఉద్యోగం ఉందంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి బాబాయ్? అంతే అనుకో. రే అరుణ్, స్కూల్ కి టైం అవుతుంది, రారా. వస్తున్నా అమ్మా. ఎరా అరుణ్, బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా తాతయ్య. ఓసారి ఇలారా, ఇది ఉంచు. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? పర్లేదు తీసుకో. చిన్న పిల్లాడికి డబ్బులు ఎందుకు బాబాయ్? ఏదో ఒకటి కొనుక్కుంటాలే, తీసుకో. ఇంక నేను వెళ్ళొస్తాను రాబాయ్. మంచిది బాబా. అమ్మా జాగ్రత్త. సరే మామయ్య. పెళ్లికి తప్పకుండా రావాలి రోయ్. తప్పకుండా. రే అరుణ్, వచ్చి బాక్స్ తీసుకెళ్ళు, స్కూల్ కి టైం అయింది. ఆగరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇవి కూడా వద్దా? జానకి నా బాక్స్ కూడా పెట్టు. సరే అండి. అన్నా ఖాతాలు రాసుకో. జల్దీ వచ్చి అన్న ఒక 5 రూపీస్ డైరీ మిల్క్ ఇంకా ఒక గిఫ్ట్ కవర్ ఇచ్చా అన్న. సరే. అన్న లవ్ సింబల్ ఉందేదన్నా. వాసుదేవ్ గారు, ఏమైందండి గురునాథం గారు? మీ వాడికి ఒక 12-13 ఏళ్ళు ఉంటాయా? అవునండి, ఈ నెలలో వీడికి 13 ఏళ్ళు నిండుతాయి. ఈ ఏడాది వీడి జాతకం ఎలా ఉందో తెలుసుకుందామని నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. పరమ చండాలపు జాతకం. మీ వాడిది కాదు, మీది. వాడిని కన్నందుకు మా అమ్మాయికి లవ్ లెటర్ రాశాడండి. పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? 13 ఏళ్ల వయసులో చేసే పనులు. ఇన్ని రోజులైందో దొరికారు. మీరేం మాట్లాడరేమండి? ఏమండి గురునాథం గారు, ఏమన్నా ప్రాబ్లమా? చేశాడు. ఇంకేం కావాలండి? ఈ వయసులో ప్రేమలేఖ రాశాడు. అన్న వాసుదేవరావు గారు, గురునాథం గారి భార్యకు మీరు ప్రేమలేఖ రాశారా ఈ వయసులో?
తప్పు కదండి. అయ్యా రాసింది ఆ పెద్ద తలకాయ కాదు, ఆ పక్కనున్న చిన్న తలకాయ. ఈ చిన్న తలకాయకి మ్యాటర్ తెలియకుండా మధ్యలో దూరి మతలబు చేయకండి. అయినా అల్లుంగి కిందికి దించండి, చూడలేక చస్తున్నాం. లేడీస్ వాళ్ళు ఉన్నాయి. ఓ సింతేనా? వాడు చిన్నపిల్లోడండి, ఏదో తెలిసి తెలియక చేసి ఉంటాడు. వదిలేయండి. ఎలా వదిలేస్తామండి? మీరేం మాట్లాడకండి సార్, మీరేం మాట్లాడరా? ఎరా ఆయన చెప్పేది నిజమేనా? ఇంకా అడుగుతారేమండి? ఎడాపెడా రెండు వాయించక. చిన్నపిల్లోడు కదండి, ఏం తెలుసండి వాడికి? మీరు ఉండండి సార్. ఎరా నువ్వు లవ్ లెటర్ రాసావా లేదా? రాశాను నాన్న, కానీ వీళ్ళమ్మాయికి రాయలేను నాన్న. మరి వీళ్ళమ్మాయికి రాశాను నాన్న. అది వీళ్ళమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు నాన్న. అమ్మ పిల్లనాయిలా, ఎంత పని చేసావురా. ఎట్నవుతున్నాడు చూడు. గొప్పడకండి, ఏయ్. ఏదో చిన్న పిల్లవాడు తెలియక చేసుంటాడు. వదిలేయండి. పదమ్మా, మనకి సంబంధం లేని విషయం. సార్, ఇది మీ అమ్మాయికి రాశాడు, ఇచ్చేసేయండి మీ అమ్మాయికి. ఉంటాను. ఇలాంటి ప్రేమలో దూలమా ఇంటా ఉండలేవండి. పిల్లమిత్రే, ఎప్పుడోసారి నాకు దొరకపోరా. చదువుకోరా అంటే ప్రేమ కావాలరా నీకు? ప్రేమ వద్దు నాన్న, ఈ ఇంకెప్పుడు వయసులో చేయను చేయాల్సిన నాన్న. పనులేనా ఇవి? ప్లీజ్ నాన్న. ఏరా కోపమా? నా మీద కూడా కోపమా? నాకప్పుడు 20 ఏళ్ళు అనుకుంటా. నేను కాలేజీకి వెళ్తుంటే రోజూ ఒకతను నా వెంట పడేవాడ్రా. నేనెప్పుడూ అతన్ని పట్టించుకోలేదు. అలా కొన్ని రోజుల తర్వాత సడన్గా కనబడ్డం మానేశాడు. ఇంకేముంది, నేనతన్ని వెతకడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే అతను మళ్ళీ నాకు కనబడ్డాడో, ఎక్కడ మళ్ళీ కనబడకుండా పోతాడో అని భయపడి వెంటనే పెళ్లి చేసేసుకున్నానురా. అతనే మీ నాన్న. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఆ తర్వాత జానకి మిగతా తర్వాత చెప్తాను. నాన్న పిలుస్తున్నారు పద. అమ్మా, ఉమ్, మీది లవ్ మ్యారేజే కదా? అవును. నాన్నకు లవ్ గురించి తెలుసు కదా, ఉమ్, అయినా కూడా నన్ను ఎందుకు కొట్టాడమ్మా? ప్రేమించడానికి కూడా ఒక వయసు ఉంటుంది నాన్న. ప్రేమించడానికి, ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి. అర్థమైందా? నువ్వు నిజంగా మెచ్యూర్గా ఒక వయసులో అమ్మాయిని ప్రేమించావనుకో, మీ నాన్నే నీకు సపోర్ట్ చేస్తారు. సరేనా? వెళ్దాం పద. మా అమ్మ నాన్న లవ్ స్టోరీ ఎలా ఉందంటే, నాకు కూడా అలాంటి లవ్ స్టోరీ ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను. కరెక్ట్ టైం, కరెక్ట్ ఏజ్ వచ్చే వరకు చూసి నేను నా సోల్మేట్ని వెతికి పట్టుకొని పెళ్ళి చేసుకోవాలి. ఓకే ఓకే అని చెప్పారు కదా, ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటా. ఓకే. అన్నయ్య, ఆ? ఎక్కడికంత హడావిడిగా వెళ్తున్నారు? అదే రమ్యని కాలేజీలో చేర్పించాలి కదమ్మా, దాని గురించి. అవునా? ఇంతకీ ఏ కాలేజ్? అది కొన్ని తెలియకపోవడం మంచిదిలేమ్మా, ఎక్కువగా నాకే బాగుంటుంది. ఉంటేనే వీటిగా పడక ఉంది కూతురు లోకంలో. వీడేదో బిల్డప్. అదేంట్రా అంత మాట అనేశాడు? అదే కదా. సర్లే, నీకోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారులే. మిగతా బట్టలు ఆరేసి ఇంట్లోకి రా. ఆ? ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సార్. మా కాలేజ్ గురించి చెప్పాలంటే సార్, హైదరాబాద్లోనే నెంబర్ 1 కాలేజ్ సార్. సార్, మా కాలేజ్లో ద బెస్ట్ మెయింటెనెన్స్, మా కాలేజ్లో ద బెస్ట్ టీచింగ్ స్టాఫ్, మా కాలేజ్లో ద బెస్ట్ ప్లేస్మెంట్స్. దేనికైనా మా కాలేజ్ నెంబర్ 1 సార్. మా కాలేజ్లో మీ అబ్బాయిని జాయిన్ చేయండి, మీ అబ్బాయి కూడా నెంబర్ 1 అవుతాడు సార్. యాక్చువల్గా నేనే టైం తీసుకొని మీ కాలేజీకి వద్దామని అనుకున్నాను. ఓ అవునా? మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా మీ కాలేజీలోనే చదివాడు. ఓహో. వాడు ఇప్పుడు అమెరికాలో జాబ్ మన చేస్తున్నాడు. స్టూడెంట్స్ అమెరికాలో కూడా ఉన్నదన్నమాట. మా అరుణ్ మీ కాలేజీలోనే జాయిన్ అవుతాడు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీ ఫ్రీ టైం చూసుకొని ఒకసారి కాలేజ్కి రండి సార్.
మిగతా విషయాలు కాలేజీలో మాట్లాడుకోవచ్చు. అలాగే. అవును, కాలేజీ కో ఎడ్యుకేషన్ కదా ఇప్పుడు? అవును సార్. వాడు బాగా చదువుకుంటే చాలు. నువ్వు విను. మీరేం నాకు భయపడకండి లోపల సార్, పని ఉంది. మీ కొడుకు బాధ్యత నాది, సరేనా? స్టాఫ్ ఏదో ప్రాబ్లం అన్నారు. అవును సార్, అవును సార్. ఇప్పుడు బానే ఉందా? ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి ద బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టాం సార్. మీ కొడుకు నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు సార్. ఓకే ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఒక్కడే కొడుకున్నాడా సార్? మాకున్నది ఒక్కడే కొడుకు, వాడు మీ కాలేజీలోనే చదువుతాడు. థ్యాంక్ యూ సార్. ఉంటానమ్మా. అమ్మయ్య, మొత్తానికి ఒక అడ్మిషన్ పట్టేశాం. రేయ్, బాగా చదువుకోవాలి, సరేనా? సార్ చెప్పమ్మా, ఏమన్నా డౌటా? సార్ మీ కాలేజ్లో స్ట్రెంత్ ఎంతమంది ఉంటారు? స్ట్రెంత్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఉంటుందమ్మా, ఒక 3,000-4,000 స్టూడెంట్స్. అబ్బాయిల గురించి ఎవరికి కావాలి సార్, అమ్మాయిల గురించి చెప్పండి. ఉంటారులే, ఒక 1000 మంది పైనే. 1000 మంది అమ్మాయిలా? సార్ నాకు మీ కాలేజ్లో జాయిన్ అవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఫిక్స్ అయిపోండి, నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి సార్. నన్ను ఫిక్స్ అవ్వమంటాడేంటి? బాయ్ సార్, జాగ్రత్త. బాయ్. సర్లే, ఒక అడ్మిషన్ అయితే వచ్చిందిగా, మనకెందుకులే. అమ్మయ్యా, మొత్తానికి నాకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకా నచ్చిన అమ్మాయిని చూసుకోవచ్చు, నచ్చే వరకు ట్రై చేసుకోవచ్చు. ఆపడానికి మా నాన్న కూడా లేడు. హలో అరుణ్, చేరుకున్నావా? అమ్మా ఇప్పుడే కాలేజ్కి వచ్చాను. హాస్టల్ కూడా వచ్చేసాను. రేయ్, టైంకి తిని బాగా చదువుకోనన్నా. అబ్బా అమ్మా, అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వు వదిలేసి. రేయ్, మీ నాన్న మాట్లాడతారంట. రేయ్, కొత్తగా కాలేజీకి వెళ్తున్నానని మంచి ప్యాంట్లు కొన్నావు, షర్ట్లు కొన్నావు, షూ కొన్నావు. వీటితో పాటు చదువు కూడా మంచిగా చదువుకోవాలరా. రేయ్, చెప్పేది వింటున్నావా? రేయ్, నీకే వింటున్నావా లేదా? వినిపించింది. కాలేజీకి రెగ్యులర్ పోవాలి, సరేనా? సరే, నేను మళ్ళీ చేస్తా. ఇల్లు వదిలినా ఈయన గోల మాత్రం వదల్లా. బ్రో, అమ్మాయిని చూడాలి. బ్రో. అరే ఆగ్రా, నేను మళ్ళీ కాల్ చేస్తా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ఇయర్ చేసి రూమ్స్ ఎక్కడ బ్రో? నేను అక్కడికి వెళ్తున్నా బ్రో, కలిసి వెళ్దామా? ఓకే బ్రో, పదండి. మీరు ఫస్ట్ ఇయరేనా బ్రో? బ్రో, ఫస్ట్ ఇయర్ సిఎస్సి. ఓ, సేమ్ బ్రాంచ్. ఎలాగైనా మన ఇద్దరం బాగా చదువుకొని మన గోల్ని రీచ్ అవ్వాలి బ్రో. అవును బ్రో, బీటెక్ కంప్లీట్ అయిపోయేలోపు నాకు నచ్చే అమ్మాయి దొరకపోదా? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినా ఎలా అయినా సాధించాలి బ్రో. బ్రో, గోల్ అంటే ఇదేనా? అవును బ్రో, డిఫరెంట్ ఉంది కదా? అవును బ్రో, చాలా డిఫరెంట్గా ఉంది. నువ్వు డిఫరెంట్గానే ఉన్నావు. అప్పుడే ఏం చూసా బ్రో, ముందు ముందు తెలుస్తుంది. బై ద వే, నా పేరు అరుణ్ బ్రో. నా పేరు అర్జున్ బ్రో. మనం బాగా సింక్ అయ్యేలా ఉన్నాం బ్రో, రేపటి నుంచి మనం బాగా. హాయ్ స్టూడెంట్స్, నా పేరు శేఖర్, నేను మీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ని. సార్ మై కమ్ ఇన్. వాట్ ఇస్ ద టైమ్ నౌ? ఫస్ట్ డేనే లేటా? ఈ పీరియడ్ అంతా బయట నిల్చోండి. ఇంకాసేపు అమ్మాయిని చూసి వచ్చినా బాగుండేది. చెప్తే విన్నావా? ఫస్ట్ డేనే అమ్మాయిల కోసం కాలేజ్ మొత్తం తిప్పావు, ఇప్పుడు చూడు ఏమైందో. లైట్ తీసుకో బ్రో. అమ్మాయిల ముందు పరువు తీసి అడిగేద్దామా? ఏం కనబడుతుంది వీడికి? ఏ బాబు, ఇటు తిరుగు. ఏంది ఇది? ఈ అమ్మాయి ఏంటి బ్రో ఇంత బాగుంది? ఈ నన్ను కాలేజ్లో ఉండనీయుడు. ఈ అమ్మాయికి నేను ఫిక్స్ బ్రో, ఫిక్స్ అంతే. బ్రో, రోజు నువ్వు ఇలానే అమ్మాయిని చూస్తున్నావు అనుకో, ఏదో రోజు దొరికిపోతావు బ్రో. దొరికిపోతే దొరికిపోని బ్రో, నాకు కావాల్సింది కూడా అదేలే. నువ్వు దొరికిపోతే పర్లేదు బ్రో, నా మీద ఎక్కడేస్తుందేమో నాకు భయం వేస్తుంది. ఎంత తెలివి బ్రో నీకు? నీ అంత ఎదవైతే కాదులే.
చెప్పాలి? హే చెప్పరా. చెప్పరు ఏదో చెప్పాలన్నా. నువ్వు అంటే నాకు ఇష్టం, నీకు ఇష్టమైతే ఓకే చెప్పు, లేదంటే నువ్వు చెప్పు. అంతేగాని మీ ఇంట్లో చెప్పకు. నువ్వు కంగారు పడి మీ ఇంట్లో చెప్పి, వాళ్ళు కంగారు పడి కాలేజ్కి వచ్చి, వాళ్ళు మా బాబుకి చెప్పి, మా బాబు కాలేజ్కి వచ్చి నన్ను కొట్టి టీసీ ఇచ్చి, ఇవన్నీ వద్దు. అలా చూడకు వందనా. నీకు అందరిలా ప్రొఫెషనల్గా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయొచ్చు, కానీ కొన్ని రోజులకి పువ్వు ఆడిపోతుంది. మన ప్రేమ అలా అవ్వకూడదు వందనా. నిజం చెప్పాలంటే నీ అందం ముందు ఆ పువ్వు అందం ఎంత చెప్పు, డామినేట్ చేయటానికి కాకపోతే. టోటల్ లాస్. ఓకేనా? పోయిందిరా. రే రే ఒకసారి చూడరా. ఏ పోరా. నీకు దండం రా బాబు, చూడరా. ఏంటో ఇడుకోవాలా. ఓకేనా? రే ఈ టైంలో అవసరమా? ఎవరైనా చూస్తే బాగోదురా, వెళ్ళిపోదాం పదా. రే ఆపరా. తనకే ప్రాబ్లం ఉందో, ఎందుకు పిలిచిందో? రే ఊరుకోరా, మరీ నీకు తెలియనట్టు నటించకరా. అయినా ఈ టైంలో అమ్మాయిలు ఎందుకు పిలుస్తారో నీకు తెలీదా ఏంటి? వద్దులేరా, వెళ్దాం పదా. అసలే వార్డెన్ గారు చూస్తే ఏమంటాడో ఏంటో. రా వచ్చి బండెక్కు, రారా. ఏడీడు దుకేస్తాడా? దుకేస్తాడు. ఆమెకేమో ఆగట్లేదు, వీడేమో ఆపుకోవట్లేదు. ఏందో ఏమో అర్ధరాత్రి కూడా నాకు ఈ పంచాయతీ. చా. ఎవరు చూడలేదు కదా? చూడలేదు కానీ ఎందుకు ఈ టైంలో రమ్మన్నా? అంటే నిన్ను చూడాలనిపించింది. అంటే చూడాలనిపించడం అంటే ఓకే, హ్మ్. కానీ ఏమైనా చెయ్యాలనిపించడం అంటేనే తప్పు. ఎవరు? సంతోష్. ఈ టైంలో చేసాడేంటి? అంటే మళ్ళీ లవ్ స్టార్ట్ చేద్దామని ఒకటే గోల తెలుసా, చిరాకేస్తుంది. అంటే నేను ఈ ఫస్ట్లో కాదా? అంటే ఇప్పుడు మేము విడిపోయాం. వెనక్కి జరుగు. అరుణ్ వెనక్కి వెళ్ళు. అంటే మనం కూడా విడిపోతామని ముందే హింట్ ఇస్తున్నావా? స్లోగా మాట్లాడు, ఎవరైనా వింటారు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ అమ్మాయిలు నాకు వద్దు. స్టడీస్లో బ్యాక్లాగ్స్ ఉన్నా ఓకే, లవ్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్న అమ్మాయిలు నాకు వద్దు. జరుగు. అరుణ్ నేను చెప్పేది విను వద్దు, ఫస్ట్. జరుగు నువ్వు. అరుణ్ నేను చెప్పేది విను. పోయిపోయి ఇలాంటి అమ్మాయి తగిలింది ఎంత? గుడ్ నైట్ సార్. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కూర్చుందాం. ఇలా చూస్తున్నారంటే అర్థమైంది.
ఇంకెంతసేపు నిలబడాలి సార్? త్వరగా క్లాస్ బిక్కిస్తే క్లాస్కి వెళ్ళి లెసన్స్ అయినా వింటా కదా. ఏదో తెలియక చేశాడు సార్. ఈ ఒక్కసారికి చూసి చూడనట్టు వదిలేయండి. అదేంటి సార్, మ్యాట్నికి టికెట్ దొరకలేదు, ఫస్ట్ చూసి వచ్చాడు, సర్దుకు పోండి అని ఈజీగా చెప్తున్నారు. వాడు అర్ధరాత్రి అమ్మాయి ఇంటికి కూడా దూకి ఆ అమ్మాయి రూమ్లో దూరాడు సార్. సార్ నేను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ నేను అమ్మాయిని ఏం చేయలేదు సార్. చేస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాననుకున్నావా? క్లాస్కి ఎప్పుడైనా టైంకి వచ్చావరా నువ్వు? ఆ అమ్మాయి పిలిస్తే మాత్రం అర్ధరాత్రి దూసుకుంటూ వెళ్ళిపోయావు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే, అమ్మాయిని ప్రేమించింది నిజమే, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు సార్. అయినా ఇదేం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి నన్ను పిలిచింది, ఆ అమ్మాయిని ఇక్కడ నిలబెట్టలేదే. అమ్మాయి ఏది? ఆ అమ్మాయి వేరు. అయినా వెళ్ళింది వాళ్ళ అమ్మాయి ఇంటికి కదా, ఏదో మీ అమ్మాయి దగ్గరికి వచ్చినట్టు చేస్తారా? ఏ మాటకా మాట మీ అమ్మాయి కూడా బాగుంటుంది. ఎక్కువగా వేసానా? నిజమేగా చెప్పింది. ఎలా ఉంది నానా? చేపల్లో ముళ్ళు ఎక్కువ ఉన్నాయమ్మా. నాన్న ఈసారి ముళ్ళు లేని చేపలు తీసుకుంటారా? ఏవండి, ఈసారి కొరమీను పట్టుకురండి. ఓ కొరమీనా? అరే నీ జీవితంలో అంతకంటే ఎక్కువ ముళ్ళున్నాయిరా, అది తెలుసుకో ముందు. పెద్దోడు అవుతున్నావని కొట్టకుండా వదిలేస్తున్నా, కొంచెమైనా సిగ్గుండాలి. పెద్ద నాయన కాబట్టి ప్రేమిస్తున్నాను నాన్న. నువ్వేం మాట్లాడవేంటే? మాట్లాడమంటారా? ఆ, కాస్త పులిసేసుకోరా. నేను చెప్పింది మాట్లాడమని, పందిలా మేపమని కాదు. పాఠాలు చెప్పాల్సిన వయసులో ప్రేమ పాఠాల గురించి చెప్తే ఇలాగే తగలడతారు. నాన్న నేనేం తప్పు చేయలేదు నాన్న. అర్ధరాత్రి అమ్మాయి దగ్గరికి బుక్ కోసం వెళ్ళాను, పెళ్లి కోసం వెళ్ళాను, ఇలా నేను అబద్ధాలు చెప్పను. ఆ అమ్మాయి పిలిచింది అందుకే వెళ్ళాను. నేను నా సోల్మేట్ కోసం చూస్తున్నాను నాన్న. నచ్చితే ప్రేమిస్తా, కాదు ప్రేమించి పెళ్లి చేసుకుంటా. అయినా మీకు లవ్ స్టోరీ ఇచ్చిందిగా, మాకు ఉండొద్దా? అంటే చదువు పక్కన పెట్టేసి అమ్మాయిలంట పడతావా? చదువు పక్కన పెట్టను, కాలేజ్ మారుస్తా. అసలు అక్కడ అమ్మాయిలు చాలా బాగున్నారంట. ఛీ, చావండి, మీ చావేదో చావండి. ఇదిగో రేపటి నుంచి మటన్ తెస్తా, ఎల్లుండి రొయ్యలు తెస్తా, అవతల ఎల్లుండి నాటుకోడి పులుసు అన్నీ చేసి పెట్టు. పందిలాగా పెంచు. దున్నపోతును తయారు చేసి ఇంట్లో పెంచుకున్నట్టు అవుతుంది నా జీవితం అంతా. ముందు కాలేజీకి అయితే పోయి ఎట్లా అట్లా చావు. అలా తిడుతున్నారు. తిడితే తిట్టాడులేరా, రేపు మటన్ తెస్తానన్నాడుగా, వండి పెడతాలే. మటన్ పులుసు చేయనా, ఫ్రై చేయనా? ఫ్రై చేయి. అరుణ్, అప్పట్లో సాయి కుమార్ కూడా ఇలానే చేసేవాడు తెలుసా? సాయి కుమారా? ఎవడాడు? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఎక్స్ బాయ్ ఫ్రెండా? సూపర్ ఫిగర్స్కి ఎలానో ఉంటారని చెప్పి నిన్ను లవ్ చేస్తే నీకు కూడానా? అరుణ్, తనతో నాకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇద్దరు నేను కలపాలా? ఎక్కడ దొరుకుతారండి నాకు ఏదోస్ అంతా? ప్యూర్గా లవ్ చేద్దామంటే ఒక్కళ్ళు కూడా దొరకరే. ఛీ! అరుణ్ ఆగు. అలా ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీస్ లేని అమ్మాయిల కోసం వెతికి చదువు సంకనాకిపోయింది. మా ఫ్రెండ్ ఆనంద్ గారి పేరు మీద లోన్ తీసుకొని ఫోటో స్టూడియో పెట్టుకున్నాను. అయినా నాకు నచ్చి ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీస్ లేని అమ్మాయి ఎక్కడుందో ఏమో. అన్నా నువ్వు నాకు ఎన్ని మాటలన్నా చెప్పు, నువ్వు నాకు ఫస్ట్ పైసలు పంపు, దాని తర్వాత ఫోటోలు పంపుతా అంతే. ఈ టైంలో బ్యాంకులో ఉంటాయా తమ్మి? ఫోన్పే అయినా జీపే అయినా పర్లేదు, అర్జెంటుగా నాకు పైసలు పంపండి. అట్లా కాదు తమ్మి. అన్నా ఎన్నిసార్లు చెప్పాలన్నా? చెప్పిందే చెప్తున్నా నేను నీకు. ఏం తమ్మి మనలో మనకు కూడా ఇవన్నీ? పో అన్నా, ఎన్నిసార్లు చెప్పాలి? ఒక 2 దినాలు టైం ఇవ్వు. అరే చెప్తే అర్థం కాదన్న. అన్నా నీకు మరీ చేస్తాను. మీరు పెళ్లి కూతురే కదా? లేచిపోతున్నారా? లేదండి పదండి. మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతారండి. కొంచెంట్లో పెళ్లి పెట్టుకుని అవసరం ఇవన్నీ? పదండి మీరు ముందు లోపల పదండి. ఐ లవ్ యూ. ఏమన్నారు? మీరంటే చాలా ఇష్టమండి. ఇందాకే చూశాను, చూడగానే ప్రేమలో పడిపోయాను. మనసులో మిమ్మల్ని పెట్టుకుని మండపంలో ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోమంటారు? మీరే చెప్పండి. నా లైఫ్లోకి మీరు ముందే రావచ్చు కదా. మీరు నిజంగానే అంటున్నారా? అయ్యో మా నాన్న మీద ఒట్టిండి. మీరు నమ్మకపోతే చెప్పండి, అదే గోడకి వెళ్ళి. అయ్యో లేదండి, అలా ఏం లేదు, మీరు తప్పుగా అనుకోకండి. మీకు పాస్ట్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ మీరేనండి. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి.
మీరు కంగారులో వెళ్ళిపోదాం అంటున్నారు, లేచిపోదాం అనాలి. నా పేరు అరుణ్. ఈ పరిచయాలన్నీ తర్వాత చేసుకుందాం, ముందైతే ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. పరిచయాలన్నీ పెళ్లి తర్వాతే అంటారు. సర్లేండి, మీ ఇష్టమే నా ఇష్టం, పదండి. అసలు నమ్మలేకపోతున్నా అండి బాబు. హలో రే అరుణ్, చెప్పరా. ఎక్కడున్నారా? అవతల పెళ్లి టైం అవుతుండే. అరే పెళ్లి కూతురు నా దగ్గర ఉంటే పెళ్ళి ఎలా అవుతుందిరా? పెళ్లి కూతురు నీ దగ్గర ఉండడం ఏంట్రా? ఏం మాట్లాడదావు నువ్వు? నేను ఇప్పుడు చెప్పలేను కానీ ప్రాబ్లం అవుతుందిరా, నా మాట వినరా. రేయ్ నువ్వు అక్కడి నుంచి వచ్చే. మా ఫ్రెండ్ అండి. ఇక్కడ కొంచెం పక్కన ఆపండి. మన ఇల్లు ఇంకా రాలేదండి. పర్లేదు, ఇక్కడ ఆపేయండి. పర్లేదంటుందేంటి? బేబీ అంతా ఓకేనా? బేబీయా? ఎవడీడు? మళ్ళీ బుక్ అయిపోయానా? అంటే అది వద్దు, ఎక్స్ప్లెనేషన్ వద్దు, సిచ్యువేషన్ అర్థమైంది. నేను నీ ఎరా వాడిని సోరా, అంతేగా. పిచ్చ నా కొట్టుకుని కాకపోతే నేను చూడగానే నచ్చడం ఏంటి? సర్లే వెళ్ళండి, నాదెలానో వన్ సైడ్ లవ్ స్టోరీ. మీరైనా హ్యాపీగా ఉండండి. రా వెళ్దాం. రే డబ్బులున్నాయా? బ్యాగ్లో నగలున్నాయి బ్రో. నీకు చాలా క్లారిటీ ఉంది బ్రో. బాయ్ బ్రో, వెళ్దాం పద. మర్చిపోకుండా నగలన్నీ తెచ్చావు కదా. రే అరుణ్, పెళ్లి కూతురు నువ్వే తీసుకెళ్ళిపోయావని తెలిసిపోయిందిరా. రే అయితే నువ్వు అర్జెంట్గా అక్కడి నుంచి వచ్చేరా. వస్తున్నాను రా, కాకపోతే నాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు రా. వాళ్ళు కూడా వస్తున్నారా? ఇంకా ఎంతసేపు ఇలా నిలబడాలి అంకుల్? ఏదో ఒకటి మాట్లాడండి, కోపంగా చూసింది చాలు. అయినా అంకుల్ మీరు బట్టలు మార్చుకుంటావచ్చు కదా, ఎందుకు ఇలా? ఇక్కడ నా బట్టల గురించి కాదు, నా కూతురు గురించి చెప్పు. మీ పెయిన్ నాకు అర్థమైంది అంకుల్, కానీ వాళ్ళ ప్రేమను కూడా మీరు అర్థం చేసుకోండి. మీ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు అంకుల్. ఇష్టం లేని పెళ్లి చేసి బాధ పెట్టే కంటే ఇదే బెటర్ అంకుల్. మీ అమ్మాయి నా దగ్గరికి వచ్చి చాలా బాధపడింది, తట్టుకోలేకపోయాను. అందుకే వాళ్ళని నేనే కలిపాను అంకుల్. నువ్వెవర్రా నా కూతురు లైఫ్ డిసైడ్ చేయడానికి? పోనీ మీరు డిసైడ్ చేసిన లైఫ్లో తను ఉందా? లేదు కదా. ఇప్పుడు పంతాలకు పోకుండా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి అంకుల్. వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఒక పెద్ద మనిషిగా వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందు నిలబడండి అంకుల్. చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా వర్కౌట్ అవ్వలేదా? వీడిని చూడండి, వీడు ఎందుకు బ్రతుకున్నాడో వాడికి కూడా తెలియదు. బ్రతుకుతున్నాడంటే బ్రతుకుతున్నాడు అంతే. అలాంటోడైతే వాడికి ఇచ్చి పంపిస్తానా? అలా చేయను కదా. అబ్బాయిది రాజధాని, రాజధానిలో ఎలా లేదన్నా 3 ఎకరాలు, ఎంత లేదన్నా 7 నుంచి 8 కోట్లు ఉండొచ్చు. ఏ రోయ్ 7-8 కోట్లు అంటున్నాడు, విన్నావా? నీ కూతురు అదృష్టవంతురాలే. ఏమంటారా? అంతే ఆలోచించుకో మరి. సెట్ చేసిండు గ్యాప్లా. నిజమా? మీ మీదొట్టు అంకుల్. అయినా పెళ్లి ఖర్చు అంతా బొక్కేనా? అది మ్యాటర్. వెళ్ళిపోయిన పెళ్లి గురించి కాదు, అయినా పెళ్లి ఖర్చు గురించి బాధ. మీ కూతురు ఎందుకు వెళ్ళిపోయింది నాకు ఇప్పుడు అర్థమైంది. అయినా జరగబోయే పెళ్లి ఖర్చు మిగిలినట్టే కదా. నిజమే నిజమే. చాలా థ్యాంక్స్ బాబు. ఇలాంటి కొడుకు ఇంటికి ఒకడు ఉండాలి. మీరు చాలా లక్కీ అండి. సరే వస్తామండి. మంచిది, వెళ్ళండి. వెళ్దాం పదండి అంకుల్. పదండ్రా వెళ్దాం. మీరు దీని గురించి ఏం ఆలోచించకండి, నేను చెప్తున్నాగా. అంతా మన మంచికే అంకుల్, నన్ను నమ్మండి. ఓకే బాబు. అరే పదండ్రా వెళ్దాం. పెద్ద గోలోదేంద్రా బాబు. ఏంట్రా అలా చూస్తున్నావు? అరే మధ్యలో నా గురించి అవసరమారా? పరుగు చేయడం కాకపోతే. ఎవరి ముందైనా వరస్ట్ ఆప్షన్ పెట్టామనుకో, వాళ్ళు యావరేజ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఇక్కడ మనం అదే చేసాంరా. అయినా మనకు తెలియకుండా ఓ జంటను కలిపాంరా.
అది నిజమే అనుకో, అయినా నీ గురించి బాగా కవర్ చేసుకున్నావురా. హీరో ఎప్పుడు ఎదవ అవ్వకూడదురా. హీరో ఫ్రెండ్ అయినా పర్లేదు, పెద్దగా పట్టించుకోరు. వచ్చేసాడు. ఇక్కడిక్కడే బాతకానలు కొట్టడం ఆపేసి ముందు షాప్కి వెళ్ళి పని చూసుకోండి. మేము అదే అనుకుంటున్నాను. ఆ? అనుకుంటావు ఎందుకనుకో. ఈ బాతకానలు కొట్టడం ఆపేస్తే ఇద్దరు బాగుపడతారు. నేను చెప్పేది అర్థం చేసుకుని ఏడవండి, లేదంటే సంకనాకిపోతారు. అంకుల్ ఇదిగోండి మంత్ రెంట్, శాలరీ పడింది. సరేనమ్మా. ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి శాలరీ వస్తుంది. శాలరీ వచ్చిందని గుచ్చి చెప్పక్కర్లేదు, రెంట్ ఇస్తే చాలు. నువ్వు వెళ్ళమ్మా. ఏంట్రా వాగుతున్నావు? అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఏవండి రండి. ఇదిగోండి టిఫిన్. తీరినట్టుంది. వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి. సార్ మీరు వెళ్ళండి. 500 ఉంచుకోండి, మొత్తం తీసేసుకుంది ఏంటి? రేయ్, ఎందుకురా తనంటే కోపం నీకు? అదా, మా బాబు ఎప్పుడు చూసినా అమ్మాయితోనే కంపేర్ చేస్తాడ్రా. ఆ అమ్మాయి నెలకి 50,000 సంపాదిస్తుంది, నువ్వేమో ఫోటోలు కొట్టుకుంటూ 10 నుంచి 12,000 సంపాదిస్తున్నావు. అప్పుడప్పుడు సిగ్గుందో అని కూడా అంటుంటాడు. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు పెద్దగా పడదరా. ఉండరా, ఎప్పుడు ఇది ఒకటి చెప్తావు. సర్లే, నీకేదో పని ఉందన్నావు కదా, వెళ్ళు. నేను కూడా వెళ్ళి షాప్ ఓపెన్ చేసుకుంటా. సరేరా. అన్నా మంచిది అన్న, ఫోటోలు చిరంజీవి లెక్క ఉండాలి. అన్నా నువ్వు ఫస్ట్ చక్కగా నిలబడన్నా, చిరంజీవి లెక్క వస్తాయి కానీ. ఎక్స్క్యూజ్ మీ. మొన్న చూసిన అమ్మాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి మేడం? కొన్ని ఫొటోస్ తీయాలి. ఫొటోస్ మీకేగా? తీసేద్దాం. ఎలా అయినా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో కనుక్కోవాలి. అన్నా నా ఫోటోలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. నువ్వు ఇక్కడే ఉంటావు కదన్నా, నేను తెచ్చి చేస్తా. ఇప్పుడే ఇచ్చేసా అన్నా. సాయంత్రం ఇచ్చేస్తా అన్నా. అన్నా మీరు రండి. నువ్వు వెళ్ళన్నా, సాయంత్రం తెచ్చిస్తాలే. ఏంది అమ్మాయిలను చూడగా మెలికలు తిరుగుతున్నా. బానే ఉంది. మీ పేరు? సోనీ. సోనీ, నైస్ నేమ్. ఏంటో అన్ని పనులు నాకే చెప్తాడు. అన్నా ఏంటన్నా పిలిచావు? అంత బాధపడకరా. ఏమైందండి? ఏం లేదండి, వీడు అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి దురదృష్టం వీడికి పడిపోయింది. కానీ ఇందాకే తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇంకొకరితో. అయ్యో పాపం. పాపమే అండి, ఏం చేస్తాం. ఇప్పుడు మీరున్నారు, ఇలా జరిగి పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్తారు కదా. చెప్తానండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మీకు పాస్ట్లో లవ్ స్టోరీస్ ఏమన్నా? అది విషయం. పాస్ట్లో అలాంటివి ఏం లేవండి. ఓకే, ఏమైంది దీనికి? అయ్యయ్యో, ఏమైందండి? సిస్టమ్ పని చేయట్లేదండి. మరి ఇప్పుడు ఎలా? మీరు పని చేయండి, మీ అడ్రస్ రాసివ్వండి, నేనే మీకు ఫొటోస్ తెచ్చిస్తా. సరే. ఇదిగోండి. బాయ్ అండి. బాయ్. ఈ అమ్మాయి ఏంట్రా ఎంత బాగుంది. బాగుందా? నువ్వు కరువులో ఉండి అలా కనిపిస్తుందేమో కానన్నా, అంత లేదు అక్కడ. యావరేజ్ ఫిగర్. కరువులో ఉంటే ప్రతి అమ్మాయి అందంగానే కనిపిస్తుందిరా. అలాంటిది యావరేజ్గా ఉన్న అమ్మాయి కూడా అందంగా కనిపించిందంటే ఇది లవ్వేరా. అన్నా ఈ అడ్రస్ మీ కాలనీ ఏమో. అయినా అడ్రస్ అడిగే బదులు డైరెక్ట్గా ఫోన్ నెంబర్ అడగచ్చు కదన్నా.
ఫస్ట్ మీట్లోనే నంబర్ అడిగామనుకో రాంగ్ ఇంప్రెషన్. ఫస్ట్ అడ్రస్, తర్వాత ఫోన్ నంబర్, దాని తర్వాత లవర్. వెళ్ళి పని చూసుకో. అర్జెంటుగా ఆనంద్ గడికి ఫోన్ చేయాలి. చూసిన ప్రతిదీ నాదే అనకూడదురా. పంప బాగానే ఉంది. మన కాలనీ ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యావరా? అదే నేను ఆలోచిస్తున్నా, ఎలా మిస్ అయినంటావు? సర్లే వెళ్ళి పిలు. సోనీ గారు, సోనీ గారు. వస్తున్నా. మీ ఫొటోస్ అండి. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చారా? అవునండి. ఓకే. ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ? అంటే మీలాంటి అందమైన అమ్మాయిలకి హెల్ప్ చేయని జీవితం ఎందుకండి చెప్పండి. సోనే వస్తున్నా నాన్న. డాడీ పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. మాయి లోపలే ఉన్నాడు అంటారా? అయితే వెళ్ళి కలిసారు ఒకసారి. కరెక్టే కదా. రారా తీసుంటారమ్మంట, ఇల్లంతా నాదే అంటావు. సర్లే ఎక్కువ. అబ్బా ఇంకా రాడేంట్రా ముసరాడు. వచ్చాడు. రోజు ఫుల్ బాటిల్తో ఫైటే. ఈయన పేరు ప్రభాకర్. మా కాలనీలోనే చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఉంటాడు. ఈయన నాకు బాగా క్లోజ్. ఇంకా బాగా చెప్పాలంటే ఓ మంచి ఫ్రెండ్. సరిపోద్ది. ఇకరా ఆడిందుకు చెడగొడతావు? నువ్వు చెడింది చాలా ఇలా నేను ఆరాటం తీసుకోరా. వద్దు సార్. పేరు సోనీ సార్. ఏముంది సార్ అంత బాగుంటుంది ఏంట్రా? మాటల్లో వర్ణించలేమండి బాబు. కాకపోతే మనకు పడుద్దా లేదా అనేదే డౌట్. నీకేం తక్కువరా? నువ్వేం డోంట్ వరీ. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తుంది చూడు. ఈ ఓల్డ్ మ్యాన్ ఐడి సినిమా అనుకో, ఇంక నువ్వు అటే. రే నువ్వు తాగుతోంది ఈ ఓల్డ్ మ్యాన్ మందే. అందరూ అదే అంటున్నారా. ఇంకా ఈ ముసలోడితో మీ ఫ్రెండ్షిప్ ఏంటని. వయసును బట్టి ముసలాడు కాదురా, ఆలోచనని బట్టి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు వీళ్ళేగా. అవును సార్ నిజమే. అయినా ఈయన ముసలోడు ఏంట్రా? మన బాబులతో కంపేర్ చేస్తే ఈయన సంథింగ్ డిఫరెంట్ రా. అబ్బా పోనీ నువ్వైతే ఏం చెప్తావురా? నేనైతే మీ బాబులు అంటే ఐడీస్ ఇచ్చేవాడిని. రే ఏంటది ముందు అది చెప్పు. ఏమిస్తామంటే సడన్గా రావు సార్. అదే మరి, అందుకే నా మాట వినాలి. సరే సార్, నేను ఇంకెళ్తాను. పొద్దున్నే లేవాలి. ఏ సోనీ కోసమా? ఊరుకోండి సార్. పదరా వెళ్దాం. ఒక్క నిమిషం రా, ఈ ఒక్క పెగ్గేసి వచ్చేస్తాను. రే మెల్లిగా తాగు. రే ఆడు ఫోన్ మర్చిపోయాడు, ఆడికి ఇచ్చే. ఆడికి మందక్కర్లేదురా, ఆల్రెడీ హైలోనే ఉన్నాడు. రే జాగ్రత్తగా ఇంటికే వెళ్ళండి, ఇంకెక్కడికి తిరగద్దు. మీరు కూడా జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళండి, పక్కింట్లోకి వెళ్ళకండి. రే అమ్మాయి కొత్త వెళ్తుంది, ఈరోజు చెప్పేసారా మ్యాటర్? వెళ్ళు. అంతే అంటావా? వెళ్ళరా. సోనీ చెప్పరు. ఎక్కడికి బయలుదేరావు? షాప్కి. ఓ ఓకే. సోనీ నేను డ్రాప్ చేయనా? రే ఎలా డ్రాప్ చేస్తారా? దగ్గరే కదా అరుణ్, పర్లేదు నేను వెళ్తానులే. ఓకే ఓకే అరుణ్. రే ఫీలింగ్ హ్యాపీయా? తను నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని తనే వెళ్ళిపోతా అందిరా. ప్రతి అమ్మాయి దగ్గర చెక్ పోస్ట్లో ఏంట్రా? ఎంతవరకు వచ్చిందిరా నీ లవ్ మ్యాటర్? ఏం లవ్ ఏంటో సార్, లేట్ చేయకుండా వెళ్ళి లవ్ మ్యాటర్ చెప్పరా అంటే వినట్లేదు. అప్పుడే ఎందుకురా, కొన్నాళ్ళు ఈ ఫేస్ కూడా ఎంజాయ్ చేయని. అంటే ఏంటి ఇప్పుడు? రోజు అమ్మాయి కాపలా అటు ఇటు తిరగాల? అది కాపలా కాదురా, ఫూల్. దాన్నే కవ్వింత అంటారు. కవ్వింత? జల్లంత కవ్వింత కావాలిలే, దీన్నే అందరూ కొవ్వంటారులే. ఉరుకులు పరుగులు. ఆపండి సార్, ఇక్కడ ఉన్న మూమెంట్ అక్కడ లేదండి. ఏంటో సార్, దూరం నుంచి చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే మాట్లాడలేకపోతున్నా. ఏం పర్లేదురా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నానుగా. రీ
ఇప్పుడు నేను ఎందుకురా ఇక్కడ? ఎవరిని చూస్తే బాగుండదురా. ఎప్పుడు కార్డులో ఉండి చప్పట్లు కొట్టడం కాదు, అప్పుడప్పుడు గ్రౌండ్లో కూడా ఉండాలి. నేను ఉన్నాను ఎంకరేజ్ చేశారు కదా, ఇప్పుడు కూడా అదే మాట చెప్పండి. రే తను వచ్చిందిరా. తను వచ్చింది కదా, నేను వెళ్ళిపోతాను సార్. ప్లీజ్. పెద్దోళ్ళు అరుణ్, ఇప్పుడు పిలుస్తుంది కదా సార్, వెళ్ళడు సార్ మావాడు. మనం అనుకున్నంత స్లో ఏం కాదు వీడు. ఏం మాట్లాడుతున్నారంటారు సార్? మొత్తానికి ఏదో వర్కౌట్ అవుతున్నట్టుంది సార్. నాకు ఒక హెల్ప్ చేస్తారా? చేస్తా. పేషెంట్ అలా పెట్టావు, ఏమైంది? తను ఈవినింగ్ కలుద్దామంది. ఇంకేంటి అంతా హ్యాపీస్? ఎక్కడ? జగదాంబ థియేటరా? కార్నర్ సీట్ బుక్ చేయమంటారా? కాదు, వైన్స్. వైన్సా? ఇక్కడ కలుద్దామంది ఏంటి? అరుణ్, అరుణ్ నాకు ఒక హెల్ప్ చేస్తావా? చేస్తా. నా కోసం బీర్ తెచ్చి పెడతావా? ఎవరికి? మీ నాన్నకా? కాదు, నాకే. కొత్తగా వచ్చాను కదా, ఎవరిని నమ్మాలో తెలీదు. నిన్ను చూస్తే నమ్మాలనిపించింది. నువ్వేం అనుకోనంటేనే నాకు తీసుకురా. అయ్యో అలా ఏం లేదండి. తప్పుగా అనుకోవట్లేదు కదా? లేదండి, జస్ట్ బీర్ అంతేగా. అయినా 2 బీర్లు ఎందుకు? 2 బీర్లు ఒకే రోజు తాగేస్తుందా? రేపటికేమోలే అన్న. 2 బీర్లు. ఇదిగోండి. థ్యాంక్ యూ అరుణ్. సరే నేను వెళ్తాను. ఒరే అరుణ్, అమ్మాయి అయ్యి ఉండి బీర్ అలవాటు ఏంట్రా? బీర్లు అలవాటు ఉన్నా ఓకే, కానీ ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీస్ ఏం లేవు కదా, చాలు. హాయ్ సోని. హలో. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఆ ఎదవ ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడా? బుద్ధి జ్ఞానం లేని ఎదవా. సోని నేను మళ్ళీ కాల్ చేస్తా. ఎందుకు అంకుల్ ఎప్పుడు అరుణ్ తిడుతూ ఉంటారు? తిట్టకేం చేయమంటావమ్మా? ఒక్క మాట వింటున్నాడా? తనేం ఖాళీగా లేడు కదా, తన పని తను చేసుకుంటున్నాడు కదా అంకుల్. ఇదేంటి మనకు సపోర్ట్ చేస్తుంది? అయినా ఇప్పుడు ఇంట్లో కొద్దులే, తిడతారు. సోని బియర్స్. థ్యాంక్ యూ అరుణ్. నువ్వు బీర్లు ఇవ్వడం ఏంట్రా? పోనీ మీరు ఇవ్వండి సార్ వెళ్ళి. చెయ్, పొద్దున బేవాస్ మొహాలు ఎక్కువైపోయారు. మాకు కూడా సేమ్ ఫీలింగ్లే. ఏదో అంటున్నావు ఏంటి? అంటే ఏం చేస్తావు? గీత, పోదాం పదా. అది
మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది. నేను రోజు బీర్స్ తెమ్మంటున్నానని నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? చిచి, అలా ఏం లేదు. పర్సన్స్ నోన్ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఏం రావు. హ్మ్. అంటే ఇక్కడెవరికీ తెలీదు, నువ్వెవరికీ చెప్పవు కదా? ఫ్యామిలీ మ్యాటర్స్ బయట ఎందుకు చెప్తామండి? ఆ? అంటే ఇలాంటివి బయట ఎందుకు చెప్తాము? సో నేను వెళ్ళాలి, కలుద్దాం. ఓకే. ఏరా, మొన్న చెప్పింది ఈఎంఐ గురించేనా? అమ్మాయి ఎర్రగా భలే ఉందిరా. దానికి ఒక కారణం ఉందమ్మా. ఏంటది? అమ్మాయి బీర్ తాగుతుంది. ఆడపిల్ల అయ్యుండి బీర్ తాగడమేట్రా అసహ్యంగా. అమ్మా, నువ్వే కదా చెప్పింది అమ్మాయిల అబ్బాయిలు సమానమే అని చెప్పి. ఇప్పుడు మాటలు మారుస్తున్నావా? అయినా నువ్వే ఒకప్పుడు చెప్పావు కదమ్మా అమ్మాయి మనసు చూడాలని. నీకు ఇష్టం లేకపోతే చెప్పమ్మా, నేను ఇలానే ఉండిపోతా, నాకెవరు వద్దు. అలా ఏం లేదులే కానీ. ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు డౌట్గా చెప్తున్నావు. అలా ఏం లేదులేరా. ఇంతకీ అమ్మాయికి ఎప్పుడు చెప్తున్నావు నీ ప్రేమ విషయం? కొన్ని రోజుల్లో అమ్మా, నా బర్త్డే ఉంది కదా, అప్పుడు చెప్తా. సర్లే గాని పెళ్ళయ్యాక బీర్ తాగితే తాగింది కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పరా, పరువు పోతుంది. అమ్మా, ఇన్నాళ్ళు నేనే తీసుకొచ్చానమ్మా, ఎవరికైనా తెలిసిందా? ఎవరికీ తెలీదు, నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వు పద లోపలికి. పెద్ద అని కంగారు పడతావు. ఈరోజు ఎలా అయినా సోనీకి నా లవ్ విషయం చెప్పేయాలి. నా బర్త్డే కదా, కాదన్నదిలే. హాయ్ అరుణ్. సోనీ, నువ్వేంటి ఇక్కడ? రా, వచ్చి కూర్చో. కూర్చో, రా సోనీ. ఆంటీ అంకుల్ లేరా? నాన్న ఆఫీస్కి వెళ్ళాడు, అమ్మ గుడికి వెళ్ళింది. అది అరుణ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. అవునా? ఏంటది? చెప్పు సోనీ. పెళ్లి కార్డు ఎవరిది? మ్యారేజ్ వైభవ్ ఎట్ సోనీ. సోనీ ఎస్. నీదా? అరేంజ్డ్ మ్యారేజా? కాదు, లవ్ మ్యారేజ్. పాస్ట్లో ఏ లవ్ స్టోరీస్ లేవన్నా? పాస్ట్లో ఏం లేవు అరుణ్, అంతా ప్రెజెంటే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యా? నా బతుకు జడ. బాయ్ అరుణ్, ఇది చెప్పడానికే వచ్చాను. బయట నా ఫియాన్సే వెయిట్ చేస్తున్నాడు. ఫియాన్సీ? అవును. బాయ్. బాయ్. ఆ బతుకులో ఇంకా లవ్ గడియాలు లేవేమో. రే అరుణ్, నువ్వు ఇంకా సోనీ దగ్గరికి వెళ్ళలేదా? ఎక్కువ ఆలోచించకు నాన్న, వెళ్ళి చెప్పు. ఏ నాన్న అలా ఉన్నావు? ఇప్పుడేంటి, తను ఒప్పుకుంటే ఇలాంటి కార్డే కావాలి అంతేగా? అవన్నీ నేను చూసుకుంటా లేరా, నువ్వు వెళ్ళి చెప్పే. ఆ కార్డు అమ్మాయిదే అమ్మా. మరేంట్రా దీంట్లో నీ పేరు లేదు? అంటే ఈ అమ్మాయి కూడా పోయినట్టేనా? పోతే పోయింది లేరా. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. లోకంలో అమ్మాయిలకేమీ కొరత లేదు. అయినా నాకు ఆ అమ్మాయి అంతగా నచ్చలేదురా. ఏదో నువ్వు ఇష్టపడ్డావని. అమ్మా, నన్ను కొంచెంసేపు వదిలేస్తావా? అలా కాదు నాన్న, నీ కాన్ఫిడెన్స్ చూసి ఈ అమ్మాయే మన ఇంటి కోడలవుతుందని వెండి గిన్నెలో లడ్డూలు పెట్టించాన్రా. ఇలా జరుగుతుందని తెలియదు కదా నాన్న. కొంచెం వెళ్ళా వెండి గిన్నె పట్టుకురారా. వాట్ ఏ కిడ్నీ టచింగ్ పర్ఫార్మెన్స్ బిట్వీన్ సన్ అండ్ మదర్. సూపర్ కాంబినేషన్.
కొడుకు గుండె గురించి కాదు, వెండి గిన్నె గురించి బాధపడుతున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. నువ్వు ఉండరా. పిల్లలాగూ పోయింది, గిన్నెందుకు బొక్క? నువ్వే చెప్పు. రే అరుణ్, ఎక్కడికి రా? రేయ్, లడ్డూలు పోతే పోయాయి, గిన్నె పట్టుకురమ్మన్రా. మీలాంటి వాళ్ళు ఉండాలండి బాబు, మీకు దండం. రే ఆనంద్, నాగరా వీడు ఫోన్ తీయడేంట్రా? సూసైడ్ అటెంప్ట్ ఏమో సార్. రే, మరి లేకపోతే ఏంటి సార్? ఎక్కడెక్కడ ఉంటాడు, అది కూడా వచ్చాడు చూడండి. ప్రధానికి కంగారు పడతారు. ఫోన్ తీవేంట్రా? మనసు బాగాలేదు సార్. ఏదో ఫోన్లో ఛార్జింగ్ లేనట్టు చెప్తావేంట్రా? చూసారా సార్, ఫోకస్ చేయి అన్నారు. ఏమైంది? ఫీజు అవుట్ అయ్యే షాక్ ఇచ్చింది. అది బర్త్డే రోజు. నువ్వు తాగరా. తీయరా సార్, మాట్లాడు. థ్యాంక్స్. ఏం లేదు. ఎలా కనిపిస్తున్నా నేను నీకు? బీర్లు సప్లై చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? బీర్ తీసుకురావడానికి నేను కావాలి, పెళ్లి చేసుకోవడానికి ఇంకోటి కావాలా? అసలు నీకు బుద్ధి ఉందా? నన్ను ఎలా అడుగుతావా బీర్లు తెమ్మని? నేను స్టాపను. నువ్వు రాంగ్ టైంలో కాల్ చేసినావు, నాకు చాలా రాంగ్ టైంలో కాల్ చేసినావు. పొద్దునేమో కార్డు ఇచ్చేసి వెళ్ళినావు, ఇప్పుడేమో బీర్లు అడుగుతున్నావు. పెట్టే. హలో, మన కిరాణా బిల్లు ఎవడు కడతాడు? మీ బాబా? ఆన్లైన్లో కొట్టు. తన తప్పే ఉందిరా. తనేమీ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వదిలేసి వెళ్ళిపోలేదు కదా. నువ్వే ఎక్కువ ఊహించుకున్నావు. మనం ఎంత ఎక్కువ ఊహించుకుంటే అంతే బాధగా ఉంటుందిరా. లివ్ లైఫ్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్. ఇంతకీ పెళ్ళికి వెళ్తున్నావు మరి? అరే, నేను కోపంలో ఉన్నాను, నువ్వు తాగున్నావు, సైలెంట్గా ఉండు. ఇప్పుడేంట్రా నీకు భయపడాలా? చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుని నుంచి నీతో ఉన్నారా నేను? నువ్వు లవ్ చేసినప్పుడు నీ వెనకాల ఎట్లా సపోర్ట్ చేసినావు, నీ బాధలు కూడా అట్లనే సపోర్ట్ చేస్తారా? కనిపించిన అమ్మని లవ్ చేస్తే ఇలానే ఉంటుంది. వెళ్ళొస్తాను సార్. రే పదరా. నువ్వు వెళ్ళరా, నేను కాసేపు ఆగొస్తాను. సర్లే, రేపు పొద్దున కలుద్దాం. ఎంత బాధపడాలి ఈరోజే బాధపడు. మళ్ళీ రేపు పొద్దున ముఖం ఇలాగే పెట్టావనుకో బాగోచ్చు చెప్తాను. సార్ నేను వెళ్ళొస్తాను సార్. ప్రతి ఒక్కళ్ళు నా లైఫ్లో నేను లవ్ చేసిన వాళ్ళు, నాకు నచ్చక నేను వదిలేసిన వాళ్ళే సార్. ఏది ఎక్కువ కాలం లేదు, కానీ సోనీ విషయం అలా కాదు సార్. చాలా ఊహించుకున్నా. మొదటి చూపులోనే ప్రేమ పుట్టింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అది ఇది అంటారు, కానీ మొదటి చూపులోనే ప్రేమ పుట్టడం ఏంటి, అమ్మాయి ప్రేమించడం ఏంట్రా? మీరు మరీ సార్, ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేం సార్. ఎప్పుడైనా ఎలా అయినా పుట్టచ్చు. జనరల్గా అడుగుతున్నాను, మీ అమ్మా నాన్నకి నీ మీద ప్రేమ ఉందా? అదేం సార్ అలా అడుగుతారు? ఏ పేరెంట్స్కి ఉంటుంది చెప్పండి. మీ అమ్మకి నాన్నకి నీ మీద ఎంత ప్రేమ ఉందనేది నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్. మా అమ్మ నాకు చేసే సపోర్టు, మా నాన్న నేను బాగుపడాలని తిట్టే తిట్లు, ఇవి సరిపోవా సార్ వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో చెప్పడానికి? అంటే అమ్మా నాన్న అంత చేస్తే మన మీద ఎంత ప్రేమ ఉందో తెలిసినప్పుడు, అలాంటిది ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు కనీసం. ఒక్క చూపులో ప్రేమ ఏంట్రా? మ్యాజిక్లో ఉంది కదా. సరే, మనకు ఒకరి మీద లవ్ పుట్టింది అంటే మనల్ని బాగా సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కానీ, మనల్ని మనలా ఇష్టపడే వాళ్ళ మీద కానీ పుడుతుంది. ఏమో, ఇప్పుడు నీకు నచ్చకుండా నీ చుట్టూనే ఉంటూ నిన్నే సపోర్ట్ చేస్తూ గొడవ పడుతున్న అమ్మాయే నీ లైఫ్లోకి వచ్చి నువ్వు లవ్ చేసే అమ్మాయేమో. ఏం మాట్లాడతారు సార్? ఎందుకు అంకుల్ ఎప్పుడు అరుణ్ని తిడుతూ ఉంటారు? తనేం ఖాళీగా లేడు కదా, తన పని తను చేసుకుంటున్నాడు కదా అంకుల్. దర్శన గురించేనా మీరు మాట్లాడేది?
నాకు అనిపించింది నేను చెప్పానురా. ఆ పర్సన్ ఎవరో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నిర్ణయించుకునే ముందు బాగా ఆలోచించుకో, కానీ కరెక్ట్గా డెసిషన్ తీసుకో. హ్యాపీ బర్త్డే అరుణ్. థ్యాంక్ యూ దర్శన. గుడ్ నైట్. రేయ్ ఎంతసేపు రా, పద లేట్ అవుతుంది. హలో, వస్తున్నాం సార్. బయలుదేరని చెప్పాను కదా, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఫోన్ పెట్టేస్తే 5 minutes అక్కడ ఉంటా సార్. ఏ అరుణ్, సోనీకి మ్యారేజ్ ఫిక్స్ అయిందట కదా, అది కూడా లవ్ మ్యారేజ్ అంటే కదా. మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అదే అదేం లేదే. లేదు, కనబడుతుంది. మీ కూతురు రమ్య ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో హాస్టల్లో ఉంటుంది. ఇంటర్లో సి చైతన్య, బీటెక్లో మిక్ కాలేజ్. నేను తలుచుకుంటే మహా అయితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, పెళ్లి చేసుకోవడానికి 1 గంట. 3 గంటలో 3 ముళ్ళేసి తీసుకొచ్చేస్తా. సారీ అంకుల్, లేపుకొచ్చేస్తా. ఇదంతా ఎవరు చెప్పారని ఆలోచిస్తున్నారా? మీ కూతురే చెప్పింది. అయినా మీ కూతురు మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంకుల్. బాగా మన్నట్టుంది. సరే గురుగారు, వెళ్ళొస్తాం. ఏ పోవాయి, అన్నీ కావాలి వీడికి. రమ్య ఎక్కడున్నావే? కాదురా, నేను దర్శనాన్ని బాగా ఇబ్బంది పెట్టుంటానంటావా? రేయ్, నువ్వు ముందు ఆ ముసలోడు చెప్పిన మాటలు పట్టించుకోవడం మానే. అలా కాదురా. ఏది కాదు, మూసుకొనుండు. అరే బండ ఆపరా. దేనికిరా? బండ ఆపరా. దేనికిరా? సరే కానీ నువ్వు బండి తీసుకుని వెళ్ళిపో. రేపు ఇంటికి వచ్చేసిందిరా. రే అరుణ్, చెప్తారా, నువ్వు వెళ్ళు. ఓహో, అమ్మాయి కనపడిందిగా, ఇంకా నా మాట ఎందుకంటాడు? మనిషిరా బాబు. ఎలా మాట్లాడాలి? అరుణ్, దర్శన నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్లో లేట్ అయిందా? అవును, కొంచెం ఆఫీస్లో హెవీ వర్క్. కొంచెం వెళ్తూ మాట్లాడుకుందామా? ఇంకేంటి అరుణ్, స్టూడియోలో వర్క్ ఎలా జరుగుతుంది? ప్రెజెంట్ డల్గానే నడుస్తుంది. వెడ్డింగ్ సీజన్ కాదు కదా. ఓ దర్శన, సారీ. ఎందుకు? అంటే ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. అయ్యో, అలా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నీ వల్లే నాకు కొంచెం టైంపాస్ అయ్యేది. నేను అంత చిరాకు పడుతున్నా నీకేమనిపించేది కదా? అనిపించేది, కానీ ఏమన్నా అంటే ఇంట్లో నుంచి పంపించేస్తారేమో అని భయం. సరే అరుణ్, బాయ్, గుడ్ నైట్. బాయ్. ఏంటి ఎప్పుడు నేను చూసినా చిరాకు పడేవాడు, ఇప్పుడేంటి నీతో పాటు కలిసి వస్తున్నాడు? దారిలో కలిసాడంతే. అయినా నీకు వాడికి పడదు కదా, నీతో పాటు కలిసి వచ్చాడంటే ఏమో నాకెందుకో డౌట్గానే ఉంది. అరుణ్, మీరు అనుకున్నట్టు కాదే, మీరే తప్పుగా అనుకుంటున్నారు. మంచోడే తను. నువ్వేంటి వాడికి సపోర్టా? అయినా వాళ్ళ ఫాదరే వాడికి సపోర్ట్ చేయడు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అని. ఇంకా ఆపుతావా? చదువుకొని జాబ్ చేస్తేనే లైఫ్లో సక్సెస్ అయినట్టా? ప్రతి మనిషి ఇలానే బ్రతకాలని లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఒకరు ఈరోజు సక్సెస్ అయితే ఇంకొకరు టైం పడుతుందంతే. జానకి, వస్తున్నానండి. మన దర్శనం ఉంది కదా? ఉంది కదా. ఎందుకా కంగారు? కంగారేం లేదు, అంటే ఇంటి పక్కనే ఉంటుంది కదా, ఏమన్నా ప్రాబ్లం ఏమో అని. అందరి ప్రాబ్లమ్స్ నువ్వే తీర్చేది మరి. తనకి హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళి దగ్గరుండి ఏదైనా కావాల్సి చూసుకో. అలాగేనండి. సరే. అమ్మా, నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావేంటమ్మా? పాపం తనకి హెల్త్ బాగాలేకపోతే. నీ కంగారేంట్రా,
సాటి మనిషికి ఒంట్లో బాగాలేకపోతే ఏయ్. ఎలా మ్? ఎలా ప్రశాంతంగా ఉండమంటావు అమ్మా? అమ్మా ఇవన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వు పదమ్మా. తనకి హెల్త్ బాగాలేదంటుంటే నేను వెళ్తానుండరా. పదమ్మా, పద కంగారు పద, పడతావేంటి? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. దర్శన దర్శన అయ్యో ఒళ్ళంతా కాలిపోతుంది కదమ్మా. టాబ్లెట్స్ వేసుకున్నాను ఆంటీ. అలా కాదు, నేను వెళ్ళి హాట్ వాటర్ తీసుకొస్తాను, నువ్వు ఉండు. పర్లేదా ఆంటీ? గీత వస్తుంది, మీకెందుకు ఇబ్బంది? పర్వాలేదమ్మా, ఇప్పుడే వస్తాను. హ్మ్. వేడి నీళ్ళు అంటే తనకి హెల్త్ బాగాలేదు కదా. హ్మ్. అస్సలు బాలేదు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమో సార్, దర్శనకి హెల్త్ బాగాలేదంటే నాకేదోలా ఉంది. ఏంటి దర్శనకు హెల్త్ బాగాలేదా? ఏమైంది? అంటే తనకు అక్కడ బాగాలేదని నువ్వు ఇక్కడ ఇంతలా ఫీల్ అవుతున్నావు అంటే లవ్లో పడిపోయినట్టే. ఆ? ఏమో నాకేం అర్థం కావట్లేదు. సరే నేను ఇంటికి వెళ్తాను, మీరు కూడా వెళ్ళండి సార్. ఏంటి ఈ టైంలో? హలో, ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? ఏమోరా నిద్ర పట్టట్లేదు. మీరు ఇంకా పడుకోలేదా? అంతా ఓకేనా? ఓకే, ఏం లేదులే. నువ్వు పడుకో, డిస్టర్బ్ చేసినట్టున్నాను. అన్నా నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు తెల్లగా ఉండే, ఇది మాసిపోయి కర్రె కూడా అవుతుంది. అయినా నువ్వు నాకు ఇంకా జీతం పెంచుతలేవన్నా. పెంచుతాలేరా, తొందర ఏముంది? ఏమో అన్నా, మీసాల గడ్డలు అన్నీ పెరిగిపోతున్నాయి కానీ జీతం మాత్రం పెరగట్లే అన్న. ఈ స్టూడియోలు అన్నీ ఎక్కడ పడితే అక్కడనే ఉంటున్నాయి. నేను లేకపోతే ఎట్లనో ఏమో. ఏం మాట్లాడేంటి? అన్నా ఎప్పుడు అలా చూడడమేనా, చెప్పేదేమైనా ఉందా అన్న? అవునన్నా, జనరల్గా నువ్వు కనుక్కుంటావు కదా పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని, కనుక్కున్నావా? తన గురించి మ్యాటర్ మొత్తం లాగేశారా, రూట్ మొత్తం క్లియర్. కానీ నేనే డైలమాలో ఉన్నా. అన్నా అది నచ్చింది. హాయ్. హాయ్, మీరేంటి ఇక్కడ? కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. తీసేద్దాం మేడం. ఆగరా, ఆగు. ప్రతిదానికి ఓవర్ యాక్షన్. నువ్వు పక్కెళ్ళు, మీరు అక్కడికి వెళ్ళండి. ఫోటోలు బాగా వచ్చాయండి. అయ్యో పర్లేదండి, మనలో మనకి ఎందుకు ఇవన్నీ. పర్లేదు, ఉంచండి. సరే బాయ్. అన్నా డ్రాప్ చేయన్నా. దర్శన ఇంటికేనా వెళ్ళేది? అవును అరుణ్. నేను అటే వెళ్తున్నా, నీకు ఓకే అయితే నాతో రావచ్చు. ఓకే. అరుణ్ నిన్న ఒకటి అడగొచ్చా? అడగండి, పర్లేదు. మన కాలనీలో సోనీ ఉంది కదా అరుణ్, తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా. ఏమో అండి, నాకు తెలీదు.
అదేంటి మీరు చాలా క్లోజ్ కదా. క్లోజా? క్లోజ్ ఏం కాదండి, ఏదో మన కాలనీకి కొత్తగా వచ్చారు కదా, హెల్ప్ కావాలంటే చేశాను అంతే, ఇంకేం లేదు. మీ నవ్వుకి అర్థం నాకు అర్థమైందండి. నాకు తెలిసి మీకు మ్యాటర్ మొత్తం లీక్ అయినట్టుంది, కానీ అది నిజం కాదండి. దాంట్లో ఏముంది అరుణ్, నీలాంటి వాళ్ళని వదులుకోవడం వాళ్ళ బ్యాడ్ లక్. నువ్వు చాలా మంచోడు అరుణ్, నీకోసం కూడా ఎక్కడో చోట ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిలే. నువ్వు ఇవేం పట్టించుకోకు అరుణ్, నీ లైఫ్లో నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో అలానే ఉండు. మొత్తానికి బైక్ మీద షికార్లు కూడా మొదలయ్యాయి అనమాట. చేర్స్ టు మనోడ్రా. అంటే ఏంటి సార్, ఇప్పుడు షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చే దూరాన్ని కూడా మీరు షికార్ అంటారా? పడిపోయాను సార్. దెబ్బలేం తగలేదు కదా? ప్రేమలో పడిపోయాను సార్. దాంట్లో కొత్త ఉంది సార్. ఇంతకుముందు ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళతో ప్రేమ వరకే ఆలోచించేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు సార్. తన పక్కన ఉన్న ప్రతి మూమెంట్ తనే నా లైఫ్ అని అర్థమైపోయింది. ఎంత పాజిటివ్గా మాట్లాడుతుంది సార్. ఒకసారి బాగా ఆలోచించుకో. ఇంకా ఆలోచించేదేం లేదురా, సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టుంది. ఐ లవ్ హర్ అంతే. అమ్మా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఉండరా, దోశ మాడిపోతుంది. లైఫ్ మ్యాటర్ అమ్మా. లైఫ్ మ్యాటరా, లవ్ మ్యాటరా? జానకి, దర్శన రెంట్ డబ్బులు ఇచ్చింది, అక్కడ పెట్టాను టీవీ దగ్గర, వచ్చి తీసుకో. సరేనండి. అమ్మా, దర్శన దగ్గర నుంచి డబ్బులు తీసుకోకండి. ఎందుకు? నీ కోడల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే బాగుంటుందా చెప్పు? ఫీల్ అవుతుంది కదా. తను ఫీల్ అవుతుందా లేక నువ్వు ఫీల్ అవుతున్నావా? రేయ్, నీ వేషాలు చూసి నాకప్పుడే డౌట్ వచ్చిందిరా. కానీ ఇంత మంచి మాట చెప్తావు అనుకోలేదు నాన్న. నా బంగారం, ఇన్నాళ్ళకి ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు. మరి ఇంతకుముందు? ఇంతకుముందు కూడా బానే ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, ఇంతకీ దర్శనకి విషయం చెప్పావా? లేదమ్మా, చెప్పాలి. ఇంకా లేటేంట్రా, తొందరగా వెళ్ళి చెప్పేసేయి. ప్రేమ గురించి కాకుండా డైరెక్ట్గా వెళ్ళి పెళ్లి గురించి చెప్పేసేయి. దెబ్బకి పక్కింట్లో ఉన్న అమ్మాయి మన ఇంట్లోకి వచ్చేయాలి. బాయ్. బాయ్. సార్, మీరేంటి సార్ ఇక్కడ? తిన్నది అరగాలి కదరా. వాకింగ్ చేస్తుంటే మీరు కనబడ్డారు, సరే ఇలా వచ్చాను. ఎంతవరకు వచ్చింది విషయం? అరే చెప్పరా. ఎలా చెప్పమంటారు సార్, తను పక్కనుంటే ఎప్పుడూ కలగని ఫీలింగ్. ఎప్పుడూ ఇలా అయితే అనిపించలేదు, కానీ చెప్పాలంటేనే భయమేస్తుంది. దీన్నే లవ్ అంటారా. నువ్వేం కంగారు పడుకు, నేనున్నానుగా. ప్లాన్ చేద్దాంలే, ఏదోటి ప్లాన్ చేద్దాంలే. వెళ్ళి పడుకో.
రే మావా, నాకు ఈరోజు అర్థమైందిరా తనకు నేనంటే ఎంత స్పెషలో. ఎలా అమ్మా? తన ఆఫీస్లో అందరికీ పరిచయం చేస్తూ నా భుజం మీద చెయ్యేసిందిరా. చీ దీని అమ్మ బతుకు. హ్యాండ్ ఇచ్చిందని ఆనందపడ్డం, హ్యాండ్ ఇచ్చిందని బాధపడ్డం ఎన్ని చూడలేదు. ఏం సార్? నువ్వు అనేం పట్టించుకోకు అరుణ్. లవ్లో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సేరా చాలా స్పెషల్గా ఉంటాయి. ఏముంది సార్, ఒకవేళ ఇష్టం ఉందనుకోండి, ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వీరింట్లోకి వస్తుంది, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోద్ది. నువ్వు ఉండరా, లైఫ్లో ప్రతిదానికి ఒక టైం వస్తుందిరా, అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయి. ఒకవేళ రాకపోతే అంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది కదా, అది మైండ్లో పెట్టుకుని అంటున్నాను అంతే. తను దూరం అవుతుందని అనిపిస్తేనే ఏదోలా ఉంది సార్. అలా ఏమవదు, నువ్వు కూల్గా ఉండు. అమ్మా సరే బాయ్. ఎవరు? అరుణా? ఏంటి ఈ మధ్య వాడితో క్లోజ్గా మూవ్ అవుతున్నావు? అలా ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అంతే. అలా ఏం లేదంటున్నావు, ఎప్పుడు చూసినా వాడి గురించే మాట్లాడుతున్నావు. నాకేదో డౌట్ వస్తుంది. తన కన్నుల్లో సిరివెన్నెలని చూశాయి నిమిషం, తన నవ్వుల్లో సిరిమువ్వలనే దాచాయి తరుణం. పాస్ట్ లవ్ స్టోరీలుంటే కుదరదు, మస్ట్ ఫస్ట్ ప్రేమ మోస్ట్ వాంటెడ్, ఒక్కసారి హార్ట్ ఇస్తే వదలను నేనే అరుణ్ భరద్వాజ. అలా మనసులో ఓ చిరుజల్లే తనై ప్రేమగా చేరగా, అలై తానిలా ఉప్పొంగాడే అరుణ్ భరద్వాజ. కలై నేడిలా నిజమవుగా కుష్రాజు భోజ, ఇలా దర్శనే తోడవగా లోన బ్యాండ్ బాజా. కనురెప్పని నిలపగలమా, వర్షానిలా ఆపగలమా, చీకట్లని చీల్చగలమా, చెలి ప్రేమనే విడువగలమా. అలా మనసులో చిరుజల్లే తనే ప్రేమగా చేరగా, అలై తానిలా ఉప్పొంగాడే అరుణ్ భరద్వాజ. అవును రే, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. నేను ప్రేమించే అమ్మాయికి నువ్వే ఫస్ట్ లవ్ అయి ఉండాలి, ముందే లవ్ ఫ్లాష్ బ్యాక్లో ఉండకూడదు. ఎందుకురా నీకు అంత పంతం? సార్, ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, మీకే చెప్తున్నా. ఫస్ట్ లవ్లో ఉండే ఆ మ్యాజికే వేరు సార్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయి మనల్ని మొదటిసారి లవ్ చేసింది అనుకోండి, ఆ ప్రేమ అంతా మనకే కదా, ఎవరి మీద చూపించుండదు. నాకు అలాంటి ప్రేమ కావాలి సార్, ఆ మ్యాజిక్ కావాలి. సరే వెళదాం పద. ఏదైనా పని చేసేటప్పుడు పని మీద ఫోకస్ పెట్టి చేయాలి, దిక్కులు చూస్తూ కాదు. మేము ఫోకస్ చేసేది. కనబడుతూనే ఉందిలే, ఏం వెలగ పెడుతున్నావా? కొంప తీసి డౌట్ ఏమైనా వచ్చి ఉంటుందా? ఏంటి టైం అయినా ఇంకా రాలేదు? తన ఇంట్లో ఉంటే కదా కనపడ్డానికి. పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ముందే చెప్పాలి కదమ్మా. నువ్వు పనిలో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అయినా ఎప్పుడు తన కోసం ఎదురుచూడ్డం కాదు, తను నీకోసం ఎదురుచూసేలా చేసుకోవాలి. బాగా తెలుసుకో తన గురించి, తన ఇష్టాలేంటో అవన్నీ. ఇప్పుడు తన ఇష్టాలు తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం ఎలా? గీత ఈడేంటి అలా చూస్తున్నాడు? నేను నీతో మాట్లాడాలి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. లేట్ అయితే నేను డ్రాప్ చేస్తాలే. ఇంతకేం మాట్లాడాలి? అంటే అది ఇప్పుడు ఎలా చెప్పాలి? దర్శన గురించేగా. ఓడి అమ్మా, ఇంత షార్ప్ ఏంటి గీత నువ్వు? పొగడతలాపి ఏంటో చెప్పు. దర్శన వాళ్ళ ఓన్ విలేజ్ ఎక్కడ? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకేం తెలీదు, ఎప్పుడు అడిగినా ఏం చెప్పదు కూడా. ఏమైనా ప్రాబ్లం అనుకుంటా. ఇంకా నాకు తెలిసింది ఇంతే. బాయ్. ఆగమ్మా,
కాస్త ఓడ్చుకో. ఎక్కడికలా దూసుకెళ్ళిపోతున్నావు? అయినా నువ్వేంటి దర్శనాన్ని లవ్ చేస్తున్నావా? ఆ, ఏ నీకెందుకలా అనిపించింది? అనిపించట్లేదు, ఈ మధ్య కనిపిస్తుంది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నేను ఆల్రెడీ తను రాని 23 ఏళ్ళు వేస్ట్ చేసేసాను. ఇంకా వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఆశకు కొంచెం హద్దుండాలి. నీ మొహానికి సిగ్గుండాలి. ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటుంటే సపోర్ట్ చేద్దామని లేదా? అడుగుతుంటే పోసు కొడుతున్నావు. అయినా నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావు? ఆగు, ఈ విషయం దర్శనకు చెప్తాను. చెప్పు. మీ బాబు నంబర్ 954598 కదా. నేను కూడా కాల్ చేసి చెప్తా, ఇలా మీ అమ్మాయి ఒకరితో తిరుగుతుంది, కట్నం డబ్బులన్నీ మిగిలినట్టే అని చెప్పి. వెళ్ళు, ఆఫీస్కి టైం అయిపోతుంది, పో. అరుణ్, ఇది చాలా తప్పు అరుణ్. నేను అదే చెప్తున్నా, ఒక ప్రేమికుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం చాలా తప్పని. నిజంగా తన గురించి నాకు ఇవి తప్ప ఇంకేం తెలీదు. నమ్మచ్చా? నమ్మొచ్చు అరుణ్. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొచ్చా? ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళు, ఆఫీస్కి టైం అయిపోతుంది. ఎద్దవ్వా. ఈ టైంలో చేస్తున్నాడేంటి? ఇప్పుడే వస్తాను సార్. హలో, రా. నువ్వేంట్రా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టావు? ఏంటో సార్, దర్శన గురించి ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నా సార్. గీతను కూడా కనుక్కున్నా, ఏం తెలియదంట వాళ్ళ ఫ్యామిలీ గురించి. ముందు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. వాళ్ళ ఫ్యామిలీ సంగతి తర్వాత చూసుకోవచ్చులే. సార్, దర్శన నన్ను లవ్ చేస్తుందంటారా? ఎందుకు వచ్చిందిరా నీకు ఆ డౌట్? ఇంతకుముందు లవ్ చేసేటప్పుడు లవ్లో మాత్రమే ఫెయిల్ అవుతా అని భయం వేసేది సార్. కానీ దర్శన ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అన్న భయం ఉంది చూసారా, అలా జరుగుతుందేమో అని అనిపిస్తేనే తట్టుకోలేకపోతున్నాను సార్. అరే, నువ్వు అంటే దక్కేస్తే అది ప్రేమ ఎందుకు అవుతుందిరా? మన దగ్గరికి ఏదైనా చాలా ఈజీగా వచ్చేస్తే అది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు. ఏం పర్లేదు, నువ్వైతే ధైర్యంగా వెళ్ళి నీ లవ్ విషయం చెప్పు. అప్పుడు తన మనసులో ఏముందో నీకే తెలుస్తుంది కదా. దర్శన, దర్శన. అరుణ్ చెప్పు. గీత ఇంకా రాలేదా? లేదు అరుణ్, ఇంకా రాలేదు. ఏం లేదు, నేను నీతో మాట్లాడాలి. అర్జెంట్ ఆఫీస్ కాల్, ఒక 5 minutes. అక్కడ కూర్చుంటావా అరుణ్? డోర్ దగ్గరికేసి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే. చెప్పరుణ్, ఏదో మాట్లాడాలన్నా? ఏం లేదు దర్శన, నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. సరే బాయ్. రే అరుణ్, నువ్వెప్పుడొచ్చావురా? ఏమైంది అరుణ్? దర్శనాకి చెప్పావా?
ఏం మాట్లాడవేంట్రా? ఏమైతే ఏంటి సార్, వదిలేయండి. దర్శన కూడా అందరు అమ్మాయిలు అంతే సార్, అవసరానికి అవసరమైనట్టు వాడుకునే రకం. ఇన్ని రోజులు ఇలాంటి అమ్మాయినా నేను లవ్ చేసింది? ఛీ, అసలు ఏమైందిరా? వదిలేయండి సార్. అమ్మాయి గురించి గుర్తు చేసుకుంటే చిరాకేస్తుంది. పూటకొక అబ్బాయితో తిరిగే రకం సార్. అరుణ్, అమ్మాయి గురించి పూర్తిగా తెలియకుండా అలా మాట్లాడడం తప్పురా. ఏం మాట్లాడుతున్నారు సార్? మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి గురించి నాకు కాకుండా మీకు తెలుస్తుందా? చీప్ క్యారెక్టర్ సార్, వరస్ట్. అయినా మీకు అమ్మాయి గురించి తెలియదు సార్. ఆ అమ్మాయి గురించి నాకే బాగా తెలుసు నీకన్నా, ఎందుకంటే తను నా కూతురు కాబట్టి. అసలు ఏం జరిగింది సార్? నానా కాఫీ. ఎప్పుడూ ఆ సెంటు వాసనేనా, లేక కష్టపడి పనిచేసి చెమట వాసన కూడా చూసే ఆలోచన ఏమైనా ఉందా? రే అన్నయ్య, కాఫీ త్వరగా తాగేసేయ్, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి. కాఫీ ఇస్తే తాగడం కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అబ్బా, ఇప్పుడు నీకేం కావాలి నానా? నువ్వు నోరు మూసుకుని పని చేసుకోవడం కావాలి, సరేనా? ఇప్పుడు ఇది గోలా. అరే, ఇక్కడ నేను ఇంతలా గొంతు చించుకు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేరా? ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? పోయింది. ఇదేం మనకు కొత్త కాదు కదా. ఇంట్లో ఆడపిల్ల కష్టపడి పనిచేస్తుంటే మగాడయ్యుండి ఓ బలాదూరు తిరుగుతున్నాడు. సిగ్గుండాలి కొంచెమైనా. చూసింది చాలు, ఆ ఫోన్ ఇలా ఇచ్చి నువ్వు జాబ్కి బయలుదేరు. సార్ చెప్పండి. వెళ్దాం పదరా. రే, నాన్న గురించి తెలుసు కదా, మళ్ళీ ఫేస్ ఎందుకు డల్గా పెట్టావు? ఇప్పుడు నేను డల్గా ఉన్నట్టు కనిపిస్తుందా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు తెలీదా నీ గురించి? సర్లే పద. ఓకేరా, బాయ్. బాయ్. ఇప్పుడు ఇది ఎందుకురా? నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసురా, జాగ్రత్త. బాయ్. అన్న, ఓ సిగరెట్ ప్యాక్ ఇవ్వన్నా. ఇవరా. ఓ, నువ్వు తాగవు కదా? హలో. ఓ, 2 minutes ఆగు, పంపిస్తా. ఓకే. అరే, డబ్బులు ఏమైనా ఉన్నాయా? కొంచెం అర్జెంట్ ఉంది. మనీ ఏం లేవురా, చెల్లిని అడగాలి. ప్రతి ఒక్కరు అమ్మనో నాన్నో అడగాలంటారు, నువ్వేంట్రా చెల్లంటావు? వీళ్ళ నాన్న పెద్ద టార్చర్ రా బాబు, వీన్నే సరిగా పట్టించుకోడు, ఇంకా డబ్బులు ఏమిస్తాడు?
రే సుభాష్ హాయ్ రా. రే నువ్వు ఈ అమ్మాయికి ఫేస్ మార్చాలరా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్తావా? ఆహా, ఏదో అప్లికేషన్కి మనీ కావాలన్నా. ఓ అవును కదా. ఈ జాబ్ అయినా వస్తుందంటావరా? పాజిటివ్గా థింక్ చేయి. వస్తే వచ్చింది, లేదంటే ఇంకో జాబ్కి ట్రై చేసుకోవచ్చు. లేదురా, ఎలా అయినా ఈ జాబ్ రావాలి. వస్తుంది, టెన్షన్ తీసుకోకు నువ్వు. హాయ్ సార్, ఐఎమ్ సుభాష్. ఇంటర్వ్యూ కోసం వచ్చాను. సారీ సుభాష్, యు ఆర్ రిజెక్టెడ్. సార్ ప్లీజ్ సార్, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. రే అన్నయ్య, జాబ్ ఏమైందిరా? రాలేదురా. సరేలే, ఇంకో ట్రై చేసుకోవచ్చులే. సరేనా? హాయ్ సార్, ఐఎమ్ సుభాష్. సుభాష్, యు ఆర్ రిజెక్టెడ్. అసలు నువ్వు చదివిన చదువు ఏంటి, నువ్వు తీసుకొస్తున్న జాబులు ఏంటి? జాబ్ అంటే 12,000 10,000 ఇలాంటి జాబా? నీకంటే ఆ టీ కొట్టుడు ఎక్కువ సంపాదిస్తున్నాడు రా, అని చూసి నేర్చుకో. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ కొడుకు ఏం చేస్తున్నాడు? జాబ్ ట్రయల్స్లో ఉన్నాడండి. ఇంకా ఎన్ని రోజులండి జాబ్ ట్రయల్స్ అంటే ఇదే చెప్తూ వస్తున్నారు. నిన్న కాక మొన్న మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇలా చదువు అయిపోయిందో లేదో అలా ఉద్యోగం వచ్చింది. ఆలోచించండి సార్, కొంచెం కేర్ తీసుకొని కాస్త ప్రెజర్ పెట్టండి. ఇలాగే ఉంటే కుదరదు కదా. సరేనండి, ఓకే సార్, ఉంటాను. ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. ఈరోజు కూడా ఇంటర్వ్యూ పోయినట్టుందిగా. ఇంకే రోజులాగే బాగా తిని హాయిగా పడుకో. చాలా కష్టపడ్డావు కదా. రే తిందాం రారా. నాకొద్దురా, నువ్వు తినే. జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఆకలి ఉండాలిరా. రోజు తిన్నామా తిరుగుతున్నామా అని కాదు. బయటకు అడుగు పెడితే చాలు ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పుకోలేక నేను చేస్తున్నాను. మీరు ఆపండి నాన్న. నువ్వు నోరు మూసుకుంటావా? బయటికి వెళ్తే అందరూ అడిగేది నన్ను, నేను కాదు కదా. ఛే, వీడి వల్ల నా పరువు పోతుంది. పరువు నిలబెట్టలేనోడు ఈడో కొడుకు. ఏం బతుకురా. ఎప్పుడు నీ పరువు గురించి కాదు నాన్న, అప్పుడప్పుడు నీ కొడుకు గురించి కూడా ఆలోచించు. ఏం ఆలోచించాలిరా? ఏం ఆలోచించాలి? నీ వల్ల నాకు అన్ని సమస్యలే. ఏం నాన్న, నా వల్ల నీకు ప్రాబ్లం ఏంటి? నువ్వు ఆగదర్శన చెప్పండి నాన్న, నాతో మీకు ప్రాబ్లం ఏంటి? పక్కింటోడు అంతా సంపాదిస్తున్నాడు, ఎదురింటోడు ఆ కంపెనీలో చేస్తున్నాడు. ఈ కంపారిజన్లు కాకుండా నాతో మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి నాన్న. నాకు ఉద్యోగం లేకపోవడమే మీ ప్రాబ్లం. పోనీ నేనేమైనా ట్రై చేయట్లేదా? చూడండి నాన్న, చదువుకునే టైంలో మేము అడగంది వాళ్ళని చూసో వీళ్ళని చూసో మా ముందు తెచ్చి పెడతారు కదా. అప్పుడు మార్కులు సరిగ్గా రాకపోయినా పర్లేదురా, ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం బాగా ట్రై చేయి అని చెప్పేవాళ్ళు కదా నాన్న. మరి జాబ్ విషయాలు ఎందుకు నాన్న? ఆ రియాక్షన్ వేరేలా ఉంటుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది నాన్న.
రేపొద్దున నాకేమైనా అయితే నన్ను ముట్టుకోవడానికి కూడా వాడికి జాబ్ లేదని ఆలోచిస్తావు మనం. కబుర్లు చెప్పడం కాదురా, ఏదైనా సాధించి చూపించు. నేను పడుకోవాలి, నాకు పొద్దున్నే పనుంది, నీలా కాదు కదా. చదువుకునే టైంలో మేము అడగంది వాళ్ళని చూసో వీళ్ళని చూసో మా ముందు తెచ్చి పెడతారు కదా. అప్పుడు మార్కులు సరిగ్గా రాకపోయినా పర్లేదురా అని చెప్పేవాళ్ళు కదా నాన్న. అప్పుడప్పుడు భయం వేస్తుంది నాన్న. రేపొద్దున నాకేమైనా అయితే నన్ను ముట్టుకోవడానికి కూడా వాడికి జాబ్ లేదని ఆలోచిస్తావు నన్ను. వేసుకొని చనిపోయిండ్రా. జరుపు అందరికి ఇన్ఫార్మ్ చేయరా. అప్పుడప్పుడు భయం వేస్తుంది నాన్న. రేపొద్దున నాకేమైనా అయితే నన్ను ముట్టుకోవడానికి కూడా వాడికి జాబ్ లేదని ఆలోచిస్తావు. నేను చేసిన తప్పు వల్లే నా కూతురు నాకు దూరమైంది. అందుకే అప్పుడప్పుడు దూరం నుంచి చూసి ఆనందపడుతున్నాను. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తను నాకు ఇంకా ఎక్కడ దూరం అయిపోతుందో అని ఎవరికీ చెప్పలేదురా. నా కొడుకు బాగుపడతాడని నేను ప్రవర్తించిన తీరు తప్పై ఉండొచ్చు, కానీ వాడు నాకు కనీసం నా తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు. ఒక తండ్రికి తన కూతుర్ని తనకంటే ఇంకా ఎక్కువ ప్రేమించేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తే ఎంత జెన్యూన్గా ప్రేమిస్తావో నీ ఫ్రెండ్గా నాకు తెలుసు. అందుకే ఒక తండ్రిగా ఆ మాత్రం స్వార్థం ఉండడం తప్పు లేదనుకున్నాను. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండనివ్వరా, ఎవరికి తెలియనివ్వద్దు. రాత్రి ఇంత జరిగిందా? నేనుంటే ఆ ముసోడు సంగతి చెప్పేవాడ్రా. రేయ్ ఆపరా. ఏంట్రా ఆపేది? మన ముసోడికి ఎంత క్లోజ్? ఆ విషయం చెప్పొచ్చు కదా మనకి. అయినా నీలో అంతగా ఏం నచ్చిందిరా? ఏం చూసాడో తెలియదు కానీ నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యారా. ఏం ఫిక్స్ అయ్యావు? వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి. మనకు అవసరమారా ఇవన్నీ? మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, ఒకసారి ఆలోచించు. అరే నేను ఫిక్స్ అయ్యాను రా, అంతే.
నువ్వు ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నాను, రమ్మంటావా? ఇప్పుడు వద్దులే, నేను చెప్తాను అప్పుడు రా. హలో డాక్టర్ గారు, ఈరోజు నాకు కొంచెం ఆఫీస్లో లేట్ అయ్యేలా ఉంది సార్. నేను చెకప్ కోసం రేపు వస్తాను సార్ హాస్పిటల్కి. టిఫిన్ చేసి వెళ్ళు. ఇప్పటికీ ఆఫీస్కి లేట్ అయింది గీత, నేను వెళ్తాను. నాన్న నేనున్నాను కదా నాన్న, మీరు ఎందుకంత కష్టపడుతున్నారు? మీరు ఆగండి నాన్న, నేనున్నా కదా. ఏం కావాలి నాన్న? నాకేం వద్దు నాన్న, మీకు సేవ చేసుకుంటున్నాను కదా, అది చాలు. ఊరందరి సేవాభాగ్యం సరిపోదా? ప్రత్యేకంగా ఇప్పుడు నాకున్నా? మీరు మరీ నాన్న. అరుణ్ చెప్పు దర్శన, ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఎందుకంటే నేను మా ఫాదర్ సేవలో ఉన్నాను. మనకి పేరెంట్సే ఇంపార్టెంట్ కదా. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సరే. కొంచెమైనా అర్థమైందంటావా నాన్న? మీరు ఆఫీస్కి బయలుదేరండి, టైం అవుతున్నట్టుంది. ఏం నాటనరా? అటెంప్ట్ వేస్టా? ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? చేసిందంతా చేసి చూడు ఎట్లా కూర్చున్నాడు. ఇంకా రాలేదేంటి? టైం అవుతుందిగా. వచ్చేసింది. దర్శన, ఏమైంది? ఈయన ప్రభాకర్ అని నీకు తెలిసే ఉంటుంది, మన కాలనీలోనే ఉంటారు. లేదు, నాకు తెలియదు అరుణ్. ఇంటికి వెళ్తున్నావా? అవును అరుణ్. సరే అరుణ్, బాయ్. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? అందుకేరా వద్దని చెప్పాను, విన్నావా? ఏం కాదు సార్, నేను ఉన్నా ఏ కదా. అరుణ్, ఇక్కడున్నావేంటి? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఉంటేనే కదా మీరు వస్తారు. నాకు ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా? చెప్పు, దాంట్లో ఏముంది? ఇప్పుడు మీ అమ్మాయి మీ మీద ఎప్పుడైనా కోప్పడిందా? కోపడింది, కొన్ని రోజులు మాట్లాడలేదు కూడా. ఎందుకు? తను అడిగిన లిప్స్టిక్ బ్రాండ్ కొనివ్వలేదని. అది మీరు వెళ్ళండి సార్. సరే సరే, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. చెప్తానండి. ఓకే, ఉంటా మరి. అది సార్ విషయం. ఈ రోజుల్లో లిప్స్టిక్ కొనివ్వట్లేదని అలుగుతున్నారు. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటారు చెప్పండి? కొంచెం టైం పడుతుంది సార్. కానీ నాకైతే నమ్మకం లేదురా. అయినా నా గురించి పట్టించుకోకురా, నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతే మంచిదేమో అనిపిస్తోంది. ఇది మరీ బాగుంది సార్, అదేదో నేను తిప్పిన బొంగరంలో మీరున్నట్టు. సార్ మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. మీ కూతురికి మీరు భయపడటం ఏంటి సార్? ఎంత విచిత్రంగా ఉంది. ఆయన బాధ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడ మళ్ళీ దూరం ఇస్తావేమో అని. నా మాట వినరా, అర్థం చేసుకోరా. వద్దు. దర్శనారా, దర్శన, నీ డ్రెస్ బాగుంది, అందుకే వేసుకుంది. హలో, మిట్టపల్లి ప్రశాంత్ గారా? మట్టగడిసలు ఉన్నాయి మీ దగ్గర? లేవా? అయితే ఎరువేసి చెరువుకు దూరంగా ఉండండి. థ్యాంక్స్ అరుణ్. ఎప్పటి నుంచో నిన్ను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? అంటే ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా నేను, మీ ఇంటికి ఎవరు రావట్లేదు. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారని. ఎవరు లేనప్పుడు ఎలా వస్తారు అరుణ్?
ఇంతకన్నా బాధ ఇంకేమైనా ఉంటుందారా? నన్ను కళ్ళ ముందు పెట్టుకొని కూడా తనకెవరూ లేరంటుంది. సార్ మీరేం బాధపడకండి సార్. ప్రపంచం ఎన్ని ముక్కలైనా మిమ్మల్ని కలిపే బాధ్యత నాది సార్. ఏంట్రా అలా చూస్తున్నాం? ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే లోగో అయిపోయారా మీకు? డైలాగ్ చెప్తే స్కోప్ ఎవరు క్రియేట్ చేసుకుంటే ఏడుస్తారు. అంటే జోక్గా. ఇప్పటికైనా నా మాట వినరా? తనకు ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది. వస్తే రానివ్వండి సార్, ఏదైతే అది అయింది. మీ కూతుర్ని మీరు దొంగలా చూడటం సార్. మిమ్మల్ని కలపాల్సిందే అంతే. రే అరుణ్, దర్శనం ఏంట్రా? తనకెవరు లేరని చెప్పింది. పాప ముసడు చాలా బాధపడ్డాడు రా. ఎప్పుడు కలుస్తారో ఏంటో, అసలు కలుస్తారా అనిపిస్తుందిరా. అరుణ్ అంటే ఇష్టం అంటున్నావు కదా దర్శన, లేట్ చేయకుండా చెప్పేసాయి. నాకు తెలిసి తనకు కూడా నీ మీద ఇష్టం ఉండే ఉంటుంది. థ్యాంక్స్ అరుణ్, పిలవగానే వచ్చినందుకు. చాలా కష్టంగా దర్శన ఇలా ఉండడం. మన వాళ్ళు మన పక్కనున్నా కానీ ఎవరో తెలియనట్టు ఉండడం చాలా కష్టం కదా. ఏం తెలియనట్టు చూడకు దర్శన. మా నాన్న నాతో మాట్లాడకపోయినా కానీ ఏదో రోజు వెళ్ళి నేనే మాట్లాడతాను. అలాంటిది మీ నాన్న కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ ఎలా ఉండగలుగుతున్నావు? అరుణ్, నీకేం తెలీదు. ఈ టాపిక్ వదిలేయలేను. ఎందుకంటే నీ బాధ నువ్వు పడుతున్నావు, ఆయన బాధ ఆయన పడుతున్నారు. మీ ఇద్దరి బాధ నేను చూస్తున్నా. అర్థమవుతుందా? తప్పు ఒకళ్ళు చేస్తే శిక్ష ఇంకొకరు పడిందంట. మీ అన్న చేసిన తప్పుకి ఈయనేం చేశారు? ఆయనదే తప్పు. పిల్లలు ఇలా ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ ఇలానే ఉండాలనుకోవడం తప్పు అరుణ్. నీకు ఆయన గురించి పూర్తిగా తెలీదు అరుణ్. అయినా చనిపోయింది మా అన్నయ్య కదా, నీకు వాడెవడో కూడా తెలీదు. వాడు నాకు తెలీదా? వాడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఆడు. నా ఫ్రెండ్ ఫ్యామిలీ ఒకే కాలనీలో ఉంటున్నారు, కానీ నాకు వేరువేరుగానే తెలుసు. చనిపోయిన వాడెంత బాధపడుతున్నాడో నాకు తెలియదు, కానీ బ్రతికున్న మీరు మాత్రం చనిపోయిన వాడిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూనే ఉన్నారు. అయిపోయింది అరుణ్, నేను ఇంక వెళ్ళొచ్చా? నాకు ఆయన కనిపించినప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అరుణ్. కానీ ఒక్కదానే ఉంటున్నాను కదా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంపార్టెంట్ కదా అరుణ్. అయినా నాకు ఎలాగో ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంకొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను. ఆయన అక్కడికి కూడా ఫాలో అయ్యి వచ్చారంటే నెక్స్ట్ స్టెప్ ఊహించలేరని చెప్పారు. ఏంటి ధరు, ఈ విషయం నాకైనా చెప్పాలనిపించలేదారా? వద్దులేరు, ఇంతవరకు జరిగింది చాలు. నా వల్ల మీరిద్దరూ బాధపడకూడదు. నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. బాగుంది సార్, మీరు వెళ్ళిపోయి తను వెళ్ళిపోయి. ఏంటి సార్ నాకు ఇది అర్థం కాదు. తను వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి సార్, మీరు మాత్రం నాతోనే ఉండండి. మీకు నేనున్నాను. అంకుల్, నాకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయింది.
ఇంకా 4 డేస్లో వెళ్ళిపోతున్నాను. అవునా? అదేంటమ్మా సడన్గా? వెళ్ళండివ్వండి నాన్న. అయినా మంచి పొజిషన్లో ఉంటే మంచిదే కదా, కానీ మనం కూడా హ్యాపీగా ఉంటాం లేదా అనేది చూసుకోవాలి. మీ అమ్మ నీకు ప్రేమలో ఉండే సరదాల గురించి మాత్రమే చెప్పిందిరా, కానీ అందులో ఇలాంటి బాధ కూడా ఉంటుందిరా. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ ప్రతి విషయం నాకు తెలుసురా. మనకిష్టమైన వాళ్ళని పొందాలనుకునే ప్రయత్నంలో మనం ఎన్నో కోల్పోతాం. మీ అమ్మతో లవ్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఆ తర్వాత ఒకరికొకరం తోడుండి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాంరా. అందరూ అంటారు ప్రేమలో పడేయడం కష్టమని. ప్రేమలో పడ్డాక తెలుస్తుందిరా అందరినీ ఒప్పించడం చాలా కష్టమని. ఈ ప్రయత్నంలో ఏమైనా అవ్వచ్చు నాన్నా. ఎన్ని కోల్పోయినా ఏం జరిగినా మీ అమ్మని మాత్రం నేను వదలలేదు. ఎంతమంది మీదైనా లవ్ పుట్టొచ్చు, కానీ లైఫ్ మాత్రం ఒక్కరితోనే ఊహించుకోవాలి. నువ్వు బాధపడకు నాన్న, నీకు నేనున్నాను. రారా. దర్శన, ఒకసారి నా మాట వినమ్మా. దర్శన, ఒకసారి నేను చెప్పేది విను. ఒక్క నిమిషం ఆగమ్మా, నీతో మాట్లాడాలి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఏం వినాలి? నీ వల్లే కదా నా లైఫ్లో ఎవరు లేకుండా పోయారు. అది నా తప్పే, అది నా తప్పే. పిల్లలు తప్పు చేసినప్పుడు ఎన్నోసార్లు మేం కొట్టో తిట్టో వదిలేస్తాం కదా. నా తప్పు నేను తెలుసుకునే లోపే వాడు ఇలా చేయడం ఇంకా తప్పు కదా. నీకు వాడు ఊహ తెలిసినప్పటి నుంచే తెలుసు. కలిసి పెరిగే నీకే ఇంత బాధ ఉంటే వాడు నా కొడుకమ్మా. నాకెంత బాధ ఉంటుంది? లేక నాకన్నా ఎక్కువ వాడి మీద నీకే ప్రేమ ఉందనుకుంటున్నావా? పిల్లలకి కావాల్సినవి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలియదు, కానీ కొడుకుని ప్రయోజకుడిని చేసి వాడి సంపాదనతో ఒక చిన్న వస్తువు కొనుక్కున్న ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? చెప్పుడు మాటలు విని వాడు ఎక్కడ చెడిపోతాడో అన్న భయంతో అలా ప్రవర్తించాను, కానీ ఇంతలోనే ఇలా చేసుకుంటాడు అనుకోలేదమ్మా. నీతో ఎప్పటి నుండో ఇవన్నీ మాట్లాడాలనుకున్నాను, కానీ ఎక్కడ నువ్వు ఇబ్బంది పడి నాకు ఇంకా దూరమైపోతావో అని భయపడ్డాను. ఇప్పుడు కూడా నేను అరుణ్ కోసం వచ్చాను. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. అలాంటిది వాడి ప్రేమను పక్కన పెట్టి మనిద్దరినీ కలపాలని వాడు పడుతున్న తపన చూసి ఈరోజు వాడి కోసం ఇక్కడికి వచ్చాను. చూడమ్మా,
నా మీద కోపంతో నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు. అరుణ్ చాలా మంచివాడు. ఇంకా నువ్వే ఆలోచించు. నాన్న సారీ నాన్న, అర్థం చేసుకోలేకపోయాను. చాలా మిస్ అయ్యాను నాన్న మిమ్మల్ని. అరుణ్ అంటే నాకు చాలా ఇష్టమే నాన్న, కానీ చెప్పలేకపోయాను. అరుణ్, దర్శనాన్ని మర్చిపోలేకపోతున్నావా? మీరు మర్చిపోయారా సార్? తను నా కూతుర్రా, నేనెలా మర్చిపోతాను? మరి నేను ప్రేమించిన అమ్మాయి కదా, నేను ఎలా మర్చిపోతాను సార్? అయినా మీ అమ్మాయిది మనసు కాదు సార్, రాయి, బండరాయి. నా విషయం పక్కన పెట్టండి, మీకోసమైనా ఉండాలి కదా. అదంతా కాదు కానీ ఒకవేళ మా అమ్మాయి వస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా? బాబాయ్ వద్దు స్వామి, మీకో దండం, మీ కూతురికో దండం సార్. నాకొద్దు. తను వస్తే నా ఇంట్లోకే కాదు, నా మనసులోకి కూడా రానివ్వను. మరెందుకు ప్రేమించావు? అంటే ఇప్పుడు తను తిరిగి వస్తే నేను తిరిగి ప్రేమించాలా? మళ్ళీ చెప్తున్నాను సార్, తను నాకు కనిపించద్దని చెప్పండి. మేమిద్దరం కలిసిపోయాం, నువ్వు నేను కలవడమే బ్యాలెన్స్. ఏంటి మీద మీదకి వస్తున్నావు? ఏ రావద్దా? సార్ వాళ్ళు బాగా బిజీ ఉన్నట్టున్నారు, వెళ్దామా? నేను అదే అనుకుంటున్నాను రా, పద. ఇంకేంట్రా సంగతులు? మీకు ఇంకో కూతురుందా? ఏయ్, అలా కాదు సార్, ఏడ్చోలే. నేనేదో నార్మల్గా అడిగాను. నువ్వు కూడా ఎవరికైనా ట్రై చేస్తుంటే చెప్పరా. ఏడోకు నాన్న, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, చేయబట్టు. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావరా? ఏడోకు నాన్న, అయిపోయింది. కడిగించాలే, ఇదిగో సరిపోయిందిరా. ఇంతకుముందేమో నీ లవ్కి హెల్ప్ చేసేవాడిని, ఇప్పుడేమో నీ ఫ్యామిలీ అందరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. దర్శన వస్తున్నా. వీటికి స్నానం చేపిచ్చేసా. త్వరగా వాడికి బట్టలు వేసేసి అక్కడ ఉతికిన బట్టలు పెట్టాను, అవి కూడా ఆరే. నువ్వు చూసి తప్ప పీకేది లేని తెలుసు కానీ నా మొహం చూస్తావేంటి? త్వరగా కానీ, నాకు అవతల చాలా పనులున్నాయి. సర్లే పద. బట్టలు ఆరేయాలంట. బట్టలు త్వరగా. నా ఇంట్లో పని చేసి మీ ఇంట్లో పని చేసి పనోడిని అయిపోయినరా మీకు. ఇగో ఈరోజు మీ అమ్మో నేను తెలిపోవాలరా. మాయా మాయా బయటికి రా. మీ కూతురు ఇలానే చేసిందనుకో, విడాకులు ఇచ్చేస్తా చెప్తున్నా. నానా, ఆయన్ని పట్టించుకోకుండా వచ్చి టిఫిన్ చేయండి. చూసేవారా ముసలోళ్ళు ఎంత డిఫరెన్సో? లేడీ నేస్టీ ముసలోడు. నా కూతురుతో దూరంగా ఉన్నది చాలు, ఇంకా నన్ను ఇన్వాల్వ్ చేయకరా బాబు. ఏమన్నా మీరు చూసుకోండి. చిచి. నానా, అమ్మా వచ్చేస్తున్నా. మా అమ్మా నాన్న రాని చెప్తా.
చూసారుగా మన లైఫ్లోకి ఎంతమంది వచ్చినా అమ్మ నాన్న తర్వాత అది మీరైనా నేనైనా మన అరుణ్ భరద్వాజ్ అయినా